ఓం. మనము ప్రతి ఆదివారము మనము క్లాసులు పెట్టుకుంటాము. ప్రతి ఆదివారం ఉంటాయి క్లాసులు. కనుక ఏదైనా సండే మాకు వీలు కానప్పుడు శనివారం ఉంటుంది. ఎందుకంటే సండేలు మనం బయట G50 ప్రోగ్రామ్స్ కానీ మన ఆశ్రమంలో అక్కడక్కడ క్లాసులు ఉంటున్నాయి కనుక అయితే కనుక మీరు తప్పనిసరి ఆదివారం వీలు కానితో శనివారం కూడా మీకు క్లాస్ తీసుకుంటాము. నెలకు 4 క్లాసులు తప్పకుండా తీసుకోవాలని మేము డిసైడ్ అయినాం. అందుకనే ఇప్పుడు మేము యాత్రలో భాగంగా ఉన్నప్పటికీ కూడా నార్త్ ఇండియా యాత్రలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక టైం మనం పెట్టుకోవాలి తప్పనిసరి. ఎందుకంటే మీకు కూడా స్వామీజీ ఏది ఎట్లా ఉన్నా కానీ క్లాస్ అనేది తప్పకుండా ఆఫర్ అనేది ఒకటి వెళ్ళిపోవాలి అందరికి. కనుక మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ మనం తెలుగు ఎన్ఆర్ఐ గ్రూప్ లో మన ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా కానీ ఎన్ఆర్ఐ గ్రూప్ లో పాల్గొనండి. ఏ లాంగ్వేజ్ వాళ్ళకి ఆ లాంగ్వేజ్ సపరేట్ గా మేము తీసుకోవాలనుకున్నాము. అయితే ఇంకొకటి భగవంతుడి ఈశ్వరుడి అనుగ్రహం తోటి యొక్క 20 సంవత్సరాల మన శ్రమ ఫలించి ఈశ్వరుడి ఆశీర్వాదం వలన గురువుల అనుగ్రహం ఎంత కలగలిసి మనకు FCRA కూడా యాడ్ అయింది. అన్ని రకాలుగా ఇదైంది. మన సంస్థని దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది. మనం ప్రపంచ వ్యాప్తంగా కూడా క్రియాయోగాన్ని వ్యాప్తి చేయడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. ఈశ్వరుడు అనుగ్రహం అది. అయితే మనకు వెబ్సైట్ చూసుకోండి. మన ఛానల్లో వెబ్సైట్ లింక్ ఉంటుంది. మన GKMC ఛానల్లో వెబ్సైట్ లింక్ చూసుకోండి. వెబ్సైట్ లోకి వెళ్తే మీకు అన్ని డీటెయిల్స్, సంస్థ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. కనుక మీకు అన్ని పొందుపరచడం జరిగింది కాబట్టి మీరు అందులో చూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మన సంస్థని ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరు కూడా నేను చేసే మహాయజ్ఞంలో సమిధల్లాగా ఉపయోగపడతారని కోరుతున్నాను. నేను సాధకుల నుంచి ఆశించేది నేను వాలంటరీ సర్వీస్ ఆశిస్తాను. కనుక మనము ఈ మూమెంట్ ను ముందుకు తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్కరు కృషి అవసరం. ఎందుకంటే మనం ఒట్టి చేతులు వచ్చినా ఒట్టి చేతులు వెళ్ళాలి. అందరం మనం ఆరోగ్యంగా శాంతిగా ఉంటూ మనం ముక్తి పొందాలి. మన మానవ జన్మ లక్ష్యం ఎన్లైటైన్మెంట్ పొందాలనుకుంటే మనం తప్పనిసరి మన కోసం మనం క్రియాయోగ ధ్యానం తప్పనిసరి చేయాలి. మరి తమ వంతుగా ప్రతి ఒక్కరు కూడా వాలంటరీ సర్వీస్ అందించండి. ఈ మూమెంట్ ముందుకు వెళ్ళాలంటే మన రూల్స్ తెలుసు. ఎవరిని మనం నోరు తెరిచి అడగము, ఎవరిని ఇబ్బంది పెట్టము. స్వచ్ఛందంగా దీంట్లో వాలంటరీ సర్వీస్ అందియొచ్చు. ఇప్పుడు మనం G50 ప్రోగ్రామ్ జరుగుతున్నాం. నోరు తెరిచి ఎవరిని అడగము. బియ్యం, పప్పులో, కూరగాయల రూపంలో అందిస్తుంటారు. మనం దాన్ని కాదనడానికి లేదు, రిసిప్ట్ ఇస్తుంటాం దేనికైనా. అలాగే ఇక్కడ కూడా స్వచ్ఛందంగా ఏ సేవకు ఎవరైనా రావచ్చు. కానీ నోరు తెరిచి మేము అడగము, కండిషన్ అనేది లేదు ఇక్కడ. కనుక అలాగే ఇక్కడ వాలంటరీ సర్వీస్ అందియొచ్చు. చేదోడు వాదోడుగా సంస్థతో కలిపి పనిచేయొచ్చు. మీరు ఏ రకంగానైనా మీరు ఇది చేయొచ్చు. కనుక ముఖ్యంగా మీ నుంచి మేము కోరేది ఏంటంటే చక్కగా సాధన చేసుకొని తరించండి. తప్పనిసరి ఉదయం గంట, సాయంత్రం గంట సాధన కోసం కేటాయించండి. ఎందుకంటే ఇప్పుడు మన సంస్కృతి మారింది. ఆహారపు అలవాట్లు మారినాయి. ప్రజల్లో అన్ని మారినాయి. తద్వారా మనుషులకు అనేక రకాల జబ్బులు వస్తున్నాయి. ఎందుకంటే పెస్టిసైడ్స్ తోటి పండిస్తున్నారు. ఆర్గానిక్ లేదు భోజనం. కనుక రకరకాల ఈ జంతువులు, పశువులు ఆరోగ్యంగా ఉన్నాయి. ఎందుకు? అవి నేచర్ ఫుడ్, నేచర్ లైఫ్ గా ఉన్నాయి. ఇప్పుడు మనుషులు రకరకాలుగా అంత ఫుడ్ లో, వ్యవహారంలో, సమయపాలనలో, టైం టేబుల్స్ లో, అంత దినచర్యలో అంత మార్పు వచ్చేసింది. కనుక ఇది ప్రపంచానికి చాలా హానికరం ఈ విధంగా పోతే. కనుక సాధ్యమైనంత వరకు ప్రకృతికి అనుకూలంగా ప్రకృతి భోజనం, ప్రకృతికి అనుకూలమైన జీవన విధానం అంటే చాలా మంచిది. ఇప్పుడు ఎందుకు హిమాలయాల్లో వందల సంవత్సరాలు జీవిస్తున్నారంటే భగవంతుడు అందరికి సమాన ఆయుష్ ఇచ్చాడు. పెంచుకున్నారు వాళ్ళు ఆయుష్ పెంచుకున్నారు. మార్కండేయుడికి 12 ఏళ్ళ ఆయుష్ ఇస్తే సాధన క్రియాయోగం చేశాడు. ప్రకృతికి అనుకూలంగా జీవించి ఆయన చిరంజీవి కాగలిగాడు. అలాగే బాబాజీ మహారాజు కూడా అంతే, మామూలు ఆయుష్. ఆయన కూడా మహానుభావుడు ఆయుష్ పెంచుకున్నాడు, చిరంజీవి కాగలిగాడు. మానవుడి నుంచి మాధవుడి వరకు వెళ్ళాడు. పతంజలి మహర్షి మొదటి శిష్యుడు బాబాజీ మహారాజు. మరి నేను మానవునిగా పుట్టినాను, మరి నేను చిరంజీవి కాగలనా మార్కండేయుడు లాకంటే? మార్కండేయుడు అయ్యాడు కదా 12 ఏళ్ల బాలుడు, కాగలము అని అన్నప్పుడు వారు కూడా క్రియాయోగ సాధన చేశారు. ఘోరమైన తపస్సు చేసి చక్కగా వారు చిరంజీవి కాగలిగారు. హిమాలయాల గురువులందరూ కూడా అదే. మాణికేశ్వరి మాత నిరారి ఎందుకు మారినావమ్మా అని నేను అడిగిన ఇంటర్వ్యూలో,
నేను కేచరి ముద్ర వచ్చేసింది, తపస్సు చేసినాను, నిరాహారిగా మారినాను. ప్రహ్లాద్ జాని గారిని ఇంటర్వ్యూ చేసినాను నేను. వారు కూడా మీరు ఎట్లా నిరాహారి యోగిగా మారారు, వితౌట్ ఫుడ్ తో ఎట్లా ఉంటున్నారంటే, నేను కేచరి ముద్ర సిద్ధించింది, సాధన చేసి ఈ స్థితికి చేరుకున్నాను అన్నాడు. సత్యనారాయణ బాబా, సీతారాం బాబా, వీళ్ళందరూ కూడా ఇప్పుడు లైవ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు. ఎన్నో ఇంటర్వ్యూలు ఎందుకు చేసినాను, జీకేఎంసీ ఛానల్ వలన. మన కేఎంసీ ఛానల్ టెక్నికల్ ఇష్యూ వలన ఆగిపోయినప్పటికీ కూడా జీకేఎంసీ ద్వారా మనం సేవలు అందిస్తున్నాం. మరి గతంలో నేను కేఎంసీలో కొన్ని వందల ఇంటర్వ్యూలు చేసినాను నిరాహార యోగులతోటి. ఏం మాయ మాటల్లాది ఇది లేదు. అగ్ని యోగి తోటి అగ్నిలో ధ్యానం ఎందుకు చేయగలుగుతున్నారంటే, ప్రహ్లాదులు లాంటి భక్తి నాలో ఉంది. ప్రహ్లాదుని అగ్ని ఏం చేయలే, పాములు గడిచిన ఏం కాలే, కొండల నుంచి దూసినా నదిలో తోసినా ఏం కాలేదు కదా. నన్ను దైవ రక్షణ ఉంటుంది, నాకు ఉండి నేను అగ్నిలో ధ్యానం చేసినా నాకేం కాదని చెప్పారు ఫైర్ యోగి. అలాగే ఇక్కడ మరి ఎంతో మంది యోగులు నిరాహారులుగా ఎందుకుంటున్నారు, వాళ్ళు ఆ తపస్సు చేశారు కనుక మీరు కూడా మన ఆరోగ్యం కోసం, మన శాంతి కోసం, మన మోక్షం కోసం ప్రతి ఒక్కరు ఉదయం గంట సాయంత్రం గంట తప్పనిసరి సాధన చేయాలి. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. వెబ్సైట్ లో మనం అన్ని డీటెయిల్స్ చూసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది. మీకు సాధన చేస్తుంటే డైట్ లో కానీ, సాధన చేస్తుంటే కానీ, కేవలం ఓన్లీ మెడిటేషన్, యోగా మెడిటేషన్, దీని గురించి అడగండి. ఇప్పుడు పర్యటనలో భాగంగా మనం నార్త్ ఇండియాలో ఉన్నాము. భారతదేశం అంతా సంచరించడం మా లక్ష్యంగా పెట్టుకొని, నేను ఒక గోవిందాపల్లికి, సౌత్ ఇండియాకే నేను కాదు, నేను ప్రపంచానికి సంబంధించిన వ్యక్తిని, అందరికీ ఉపయోగపడాలని నేను భారతదేశ యాత్ర తిరుగుతున్నాను. అంతటా క్లాసులు ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. G50 ప్రోగ్రామ్స్ కూడా అంతటా జరుగుతాయి కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అన్మ్యూట్ చేసి అడగండి అండి దీపిక గారు. నమస్తే గురుజీ. నేను నమస్తే మీ తల్లి, వీడియోలు చెప్పండి. చూస్తూ మీ వీడియోలు చూస్తూ చాలా నేర్చుకున్నాను. తాళవ్య క్రియ అవన్నీ కూడా. అవి వెరీ గుడ్. ప్రాక్టీస్ చేసిన 1 మంత్ లోపల కేసరి ముద్ర కూడా వచ్చింది. కాకపోతే నాలుకతో వెరీ గుడ్. తోస్తే వస్తుంది. ఇంకా దానంతటా వెరీ అది గుడ్. చేయాలి. దానంతటా అది అయితే రావాలంటే నాకు ఇంకా తాళేద సెట్ చేయాలి. నాలుక కొంచెం పొడుగా అయితే దానంతటా అది లాగబడుతుంది. పర్వాలేదు, ఇప్పుడు నాలుకతో తోసి అయినా సరే కేచరి ముద్రలో ఉండి చేయండి, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ గురుజీ. అయితే నాకు 5 days ఉపవాసం ఉండమని లోపల ఆలోచన వచ్చింది. ఇప్పటికే 2 days కంప్లీట్ చేశాను. మొత్తం 48 hours అయిపోయింది. ఇంకా అసలు వెరీ గుడ్. ఆకలి ఏం వేయట్లేదు. ఓన్లీ వాటర్, ఏమి లెమన్ హనీ కూడా తీసుకోవట్లేదు. ఓన్లీ వాటర్ మీద ఉన్నా, అయినా ఆకలి వేయట్లేదు. ఇంకా ఎనర్జీ కూడా వస్తుంది. సో మెడిటేషన్ లో ఉన్నారా? మెడిటేషన్ చేస్తున్నాను ఎవ్రీడే. ఎవ్రీడే. క్రియా దీక్ష కూడా తీసుకున్నాను స్వామీజీ, చేస్తున్నాను. ఎంతకాలం నుంచి ఇంకా క్రియాయోగం చేస్తున్నారు? అక్టోబర్ ఎండ్ నుంచి, అంటే ఆల్మోస్ట్ నవంబర్ నుంచి, లాస్ట్ ఇయర్ ఒక 3 months. వెరీ గుడ్, అయితే చాలా సంతోషం. కానీ నా సజెషన్ ఒకటేనండి, మంచిదే. 1 week నిరాహారిగా ఉండవచ్చును, ఉండగలుగుతారు, కాదంటలేను నేను. కానీ శరీరము ఇది ఇప్పుడు గతంలో మనము పెస్టిసైడ్స్ తో కూడిన భోజనాలు తీసుకున్న వాళ్ళం. అలాగే కెమికల్ సంబంధించిన వాటర్ కూడా ఇప్పుడు మినరల్స్ కలుపుకొని రకరకాలుగా తాగుతున్నాం. నేచర్ వాటర్ కూడా కాదు. రకరకాలుగా కాలమాన పరిస్థితులు బట్టి ఇప్పుడు మనకు పనులు కూడా ఉంటాయి. ఎంత నిరాహారిగా ఉన్నా అమ్మగారులకు ఇంట్లో వంట చేయడము, ఇల్లు క్లీన్ చేయడము, రకరకాల పనులు ఉంటాయి. ఇంకా ఎంప్లాయీస్ అయితే ఉద్యోగం కూడా ఉంటది. గృహిణి అయితే ఎంప్లాయీస్ కి అయితే ఇంట్లో పని, బయటి పని, అదే ఉద్యోగం పని ప్లస్ ఇంటి పని, 2 డబుల్ డ్యూటీ ఉంటుంది. అలాగే గృహిణి అయితేనే ఇంటి పని తప్పకుండా చేయవలసి వస్తుంటుంది. కనుక శరీరాన్ని సుకుమారం చేసుకోకూడదు, శరీరాన్ని చూస్తూ పోతుండాలి. ఎందుకంటే ఆకలి అవుతలేదని కంప్లీట్ గా భోజనాలు వదిలేస్తే శరీరం నీరసించే అవకాశం ఉంటుంది. యోగులు అయితే 24 గంటలు తపస్సులో ఉంటారు. వాళ్ళు వేరే ఋషులు ఎన్నో సంవత్సరాల తపస్సు వాళ్ళకు ఉంది. కనుక మీరు శరీరాన్ని చూస్తూ పోతుండాలి. చాలా ఆకలిగా ఇబ్బందిగా ఉంటే ద్రవాహారం లాంటిది, అంటే అలాగే మనకు హీట్ పెరిగితే లెమన్ జ్యూస్ లాంటిది తీసుకోండి. మామూలుగా ఆకలి ఎక్కువ అనిపిస్తే కూరగాయల జ్యూసు, అంటే ఆకుకూరల జ్యూసు చాలా మంచిది. మన దగ్గర ఉండే వాళ్ళు కూడా, లలితాదేవి అని ఒక అమ్మగారు కాకినాడ నుంచి 14 నెలలు 108 రోజులు 3 times పట్టింది మౌనాలు, ఇయర్ ప్రతి సంవత్సరం. తర్వాత ఒక సంవత్సరం 14 నెలలు కంటిన్యూ పట్టింది. ఆమె తీసుకున్నది ఏంటి, ఆహారం ఆకుకూరలు. ఒక్కొక్క రోజు ఒక ఆకుకూర జ్యూస్ చేసి తాగడం, కూరగాయల జ్యూసు దీని మీదే ఉన్నది. అట్లా జ్యూస్ లాంటివి ఇటువంటివి తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ
ఒక మరీ ఖాళీగా మనం ఉపవాసాలు ఎక్కువ చేయకూడదు. క్రియాయోగులకు ఉపవాసాలు కూడదు. మనము ఓకే. బిగినింగ్ స్టేజ్‌లోనే ఉన్న వాళ్ళు ఎక్కువ ఇది చేయొద్దు. నీరసం వస్తే ఏదైనా ద్రవాహారం లాంటిది తీసుకోండి. కనుక శరీరము ఆహారం ఎలా తీసుకోవాలంటే, నీరసం వస్తే ఒక ముద్ద పెంచాలి. బద్ధకం వస్తే ఒక ముద్ద తగ్గించాలి ఆహారం. ఆ! ఈ విధంగా ఓకే. యోగులు అనేది ఉండాలి. మితాహారంగా తోటి వెళ్ళాలి క్రియాయోగులు. కనుక వాళ్ళకి ఓకే. ఉపవాసాలు అవసరం ఉండదు మితాహారం తీసుకునే వాళ్ళకి. ఇక మనకు వీక్లీ ఏదన్నా అవసరం అనిపిస్తే కూరగాయల జ్యూసులు, ఆకుకూరల జ్యూసులు, మొలకలు స్ప్రౌట్స్ జ్యూస్ గాని తీసుకొని జావా లాంటిది గాని తీసుకోవచ్చు. పాలు, జ్యూసు ఏదో ఒకటి ద్రవాహారం లాంటిదేమన్నా తీసుకొని మనం వారానికోసారి ఇది డైట్ పాటించొచ్చు. లేదా పచ్చి కూరగాయలు, ఫ్రూట్స్ ఇటువంటివి కూడా తాజా పళ్ళు కూడా తీసుకొని ఉండొచ్చు. అలా చూస్తూ పోతుండాలి. ఎవరి శరీరానికి వాళ్ళే డాక్టర్. ఎవరి శరీరం వాళ్ళకే చెప్తుంది. అవును. నీరసం ఉందా? ఇబ్బందిగా ఉందా అనేది. పనులు చేసుకోవడానికి ఇబ్బంది అనిపిస్తే జ్యూసులు లాంటివి తీసుకోండి. ఇబ్బంది ఏం లేదు మనం. కఠోర నియమాలు అవసరం లేదు. అవసరం లేదు. అట్లా. యాహ్! అవును స్వామీజీ. ఓకే స్వామి. నెక్స్ట్ అంటే ఇప్పుడు విరమం ఎలా చేయాలి? ఫాస్టింగ్ బ్రేక్ ఒక 3 డేస్ అంటే ఆగితే మనకు ఏం లేదు. జ్యూస్ లాంటివి తీసుకోవచ్చు. ఏం పర్లేదు. మనకి ఇబ్బంది లేదు. 1 ఓకే. వీక్ అనుకున్నారు కదా! ఆ 1 వీక్ జ్యూసుల మీద ఉండండి. నో ప్రాబ్లమ్. ఆ! అలాగే స్వామీజీ. జ్యూసులు గాని, పాలు గాని, జావా గాని ఏదైనా సరే. లేదంటే హ్మ్. పళ్ళు డైరెక్ట్ జ్యూస్ చేసుకోకుండా పళ్ళైనా, స్ప్రౌట్స్ అన్నా ఇటువంటివి తీసుకోండి. మనం హ్మ్. రోజు రొటీన్ టీ బ్రేక్. ఆ! అవును స్వామి. రొటీన్ టీ బ్రేక్ అంటే ఎట్లా? రోజు వండింది తింటున్నాము. వండంది తింటే అదే బ్రేక్ చేసినట్టే రొటీన్‌ని. ఓకే. అంతే గదా! అ ఆ! రకరకాల అంతే ఉప్పు, స్వామి. కారాలు, మసాలాలు వేసుకొని తింటున్నాం గదా! సాత్విక హ్మ్. భోజనం తీసుకోవాలి. దాంతో పాటు మనము పచ్చి కూరగాయలు లేకపోతే ఆకుకూరలని జ్యూసులు గాని, కూరగాయ జ్యూసులు గాని, ఆహ్, ప పండ్లు గాని, పాలు గాని ఇటు తీసుకుంటే అయిపాయే రొటీన్ బ్రేక్ చేసినట్టే. ఇంకోటి వండింది అవును. తిని ఉన్నప్పుడు ఈ డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. ఈ యొక్క రా ఫుడ్డు తోటి హ్మ్. అమృతాహారం అంటారు. వండితే అమృతం అయితుంది. చనిపోతాయి అందులో ఉండే జీవాలు. జీవశక్తి. అవును స్వామీజీ. అలాగే అవును. పచ్చి ఆహారం తీసుకుంటే అందులో జీవశక్తి ఉంటుంది. సజీవంగా హ్మ్. ఉంటుంది. దీన్ని అమృతాహారం అంటాను. వండందేమో అమృతాహారము, వండింది మృతాహారం. అవును కనుక స్వామీజీ. అమృతాహారం నాకు తీసుకొని ఉండొచ్చు. అవును వారానికి స్వామీజీ. నాకు ఒకసారైనా మిగతా వాళ్ళు మేమెలా అంటే వారానికి ఒకసారైనా అమృతాహారం తీసుకోవచ్చు మిగతా వాళ్ళు. హ్మ్. అవును స్వామి. రోజు కూడా ఇది పళ్ళు, ఇంకా వెజ్ వండని సాలడే వండని భోజనం తీసుకోకూడదు. తినాలనిపిస్తుంది. అమ్మా ఆ! తల్లి మా రోజు గూడా వెజ్ సాలడ్, ఫ్రూట్ సాలడే తినాలనిపిస్తుంది. మా ఫ్యామిలీకి గూడా ఆ 2 ఖచ్చితంగా పెట్టి అప్పుడు అన్నం, కూర పెడుతున్నా. ఓకే. వాళ్ళకి నచ్చింది వాళ్ళకి వండి పెట్టండి. కాకపోతే ఉప్పు, ఆ! కారాలు తక్కువ, మసాలాలు లేకుండా ఈ ఫుడ్ తీసుకుంటే మంచిది. నార్త్ ఇండియన్స్ ఏం చేస్తారు తెలుసా? సప్పగా చేసి కూర పావు కిలో తింటే, ఒక రొట్టెలో పావు కిలో కూర హ్మ్. తింటారు. కూరగాయలు ఏదైనా. హ్మ్. కూరనే శక్తి ఓకే. ఇస్తుంది. కానీ సప్పా చేసుకోవాలి. అందులో హ్మ్. జీలకర్ర, వాము, అల్లం వేసుకుంటే శరీరంలో వాయువాతాలు రావు. జీర్ణశక్తి పెరుగుతుంది. అద్భుతమైన ఇది ఉంటుంది కూర. అవును స్వామీజీ. మీ ఇక గ్యాస్ వీడియోలు ట్రబుల్, చూసాక మలబద్ధకం ఉండదు. గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం అన్ని రోగాలకు కారణం. ఇక్కడ చలి ఉంటుంది కాబట్టి కూర ఎక్కువ తీసుకుంటే డైజెషన్ తొందరగా బాగా పనిచేస్తుంది. కనుక ఆ! కూర సప్ప చేసుకొని కూర ఎక్కువ తీసుకోండి. రైస్ ఒకటే పూట తీసుకోండి. ఉదయం, సాయంత్రం జావా, రొట్టె లేకపోతే ఏదో మంచి ఇవి తీసుకోండి. ఒక పూట బ్రేక్‌ఫాస్ట్ బదులు మనకు జావ లాంటిది గాని, పండ్లు గాని, పచ్చి కూరగాయలు గాని, జ్యూసులు లాంటివి తీసుకోవచ్చు. ఆకుకూరల జ్యూస్, కూరగాయల జ్యూస్ ఇటువంటివి. అలాగే స్వామి. అట్లా. యాహ్! మీరు చెప్పినప్పటి నుంచి అల్లం వేయడం మొదలుపెట్టాను ఎక్కువ. అది చాలా బావుంటుంది వేయండి. టేస్ట్ మనం కూడా. ఎల్లిపాయ అనేది కొంచెం మసాలా వస్తువు. వెల్లిపాయ హ్మ్. వదిలిపెట్టినా నో ప్రాబ్లమ్. అల్లం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది. వాయువాతాలు తీసేస్తది. గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం తీస్తది. ఆకలిని పెంచుతది. టేస్ట్ వస్తుంది. హ్మ్. జీలకర్ర, హ్మ్. అల్లము, కొత్తిమీర వేశారంటే చాలా మంచిది. జీర్ణశక్తి బాగా పనిచేస్తుంది. టేస్ట్ వస్తుంది కూర. సప్ప హ్మ్. చేసుకొని కూరలు ఎక్కువ తీసుకోవాలి. అవును స్వామీజీ. హ్మ్. ఇప్పుడు మీరు చాలా గృహిణిగా ఉన్నారా తల్లి? ఆ! ఇంట్లో గృహిణి గృహిణియేనా? హౌస్ వైఫా? ఆ! హౌస్ వైఫ్ స్వామీజీ. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెరీ గుడ్. వెరీ గుడ్. సరే మంచిగా సాధన చూస్తూ చేస్తుండండి. ఆ! హ్మ్. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. దీపిక ఆ! గారికి వలన మంచి మనం ఆహారం గురించి మాట్లాడుకున్నాం గదా! దీన్ని ప్రతి యాహ్! ఒక్కరు థాంక్ యూ పాటించండి. స్వామీజీ. మంచిది. హ్మ్. హ్మ్. నెక్స్ట్ ఆహ్, ఇంకా మీకేమైనా డౌట్స్ ఒకటి ఉంటే చెప్పండి. చెప్పాలనుకుందేంటంటే మీ వీడియోలు చాలా మోటివేటివ్‌గా ఉంటాయి స్వామీజీ. ఏదో చేయాలి, సాధించాలన్న ఇదిలోకొస్తది. చాలా ఎప్పుడు చూస్తా ఉంటాను వెరీ ప్రతిరోజు గుడ్. కూడా. సో, చాలా వెరీ గుడ్. థాంక్స్ వెరీ గుడ్. స్వామీజీ. అయితే వివేకానంద స్వామి మీరు హ్మ్. మీరు ఈ క్రియాయోగ కుటుంబం. హ్మ్. క్రియాయోగ కుటుంబం అన్నప్పుడు ఇది వసుదైక కుటుంబం. మీరంతా మా ఫ్యామిలీ. క్రియాయోగ ఫ్యామిలీ. ఆ! కనుక థాంక్ యూ సో మచ్. ఒకటి ఇక్కడ వివేకానంద స్వామి అంటాడు ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యం లేకపోతే మనము లాభం లేదు. జంతువులకు ఒక లక్ష్యం ఉండదు. మనిషికి ఒక లక్ష్యం ఉంటుంది. మోక్షము
జంతువుల జన్మ పొందలేదు, సాధన చేయలేవు, దైవాన్ని చేరుకోలేవు. మానవ జన్మ మోక్షాన్ని మోక్షము పొందగలుగుతుంది, మెడిటేషన్ చేయగలుగుతుంది, జీవం మార్చుకుంటుంది. చింత చెట్టు పాలు పోసి పెంచినా కానీ పుల్లగానే ఉంటుంది, వేప చెట్టుకు పాలు పోసినా చేదుగానే ఉంటుంది. జంతువులు కూడా తన గుణాన్ని మార్చుకోలేవు. కానీ మనిషి తమో గుణం రజో గుణం ఉండే మనిషి సత్వగుణంలోకి వస్తాడు, గుణాతీతుడు కాగలుగుతాడు. రత్నాకరుడు లాంటి క్రూరుడు కూడా వాల్మీకి ఋషి కాగలుగుతాడు. మానవుడు మార్చుకుంటాడు గుణం, అందుకనే మానవ జన్మ గ్రేట్. కనుక ఎందుకంటే ఇప్పుడు ఒక మూర్ఖుల్లాగా ఉన్నవాడు గొప్పవాడు అయినట్టు చరిత్రలో ఎన్నో ఉన్నాయి, కానీ జంతువులు మారవు వాటి గుణాలు. కనుక మానవ జన్మ గ్రేట్. కనుకనే అలాగే ఒకటి ఏంటిదంటే వివేకానందుడు అంటాడు, ఒక లక్ష్యం లేనిది వ్యర్థం, లక్ష్యం లేని జీవితం అంతా నిర్లక్ష్యమే ఉంటుంది, వాళ్ళకి సోమర్తనం వస్తుంది. ఎందుకంటే ఒక లక్ష్యం తీసుకొని మన నరాల్లో నాడుల్లో అలాగే మన రక్తంలో మేధస్సులో అంతా నిండిపోవాలి. ఆ లక్ష్యమే తప్ప వేరే కావాలి. నేను చదువుకోవాలా, చదువునే తపస్సులాగా తాగాలి. నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలన్నా అదే కావాలి. నేను పొలిటికల్ లీడర్ కావాలన్నా అదే ఉండాలి. నేను గొప్ప మంచి హెల్త్ ఆరోగ్యాన్ని పొందాలన్నా అదొక తపస్సులాగా భావించి నేను చెప్పిన డైట్ ని, నేను చెప్పిన ఆహార నియమాన్ని పాటిస్తూ సాధన చేయాలి. ఇక అలాగే ఒక లక్ష్యం ఏం గోల్ పెట్టుకోండి. ఋషులు పర్వతమా తొలుగు అంటే తొలుగుతుంది, ఎందుకు అంత సంకల్ప శక్తి కలిగి ఉంటారని వివేకానందుడు చెప్తారు. కనుక ఇప్పుడు గొప్ప ఋషులు, వాల్మీకి ఋషి ఉన్నాడు, గొప్ప చదువు రాకున్న రామాయణం రాశారు. విశ్వామిత్రుడు ఉన్నాడు, సృష్టికి ప్రతి సృష్టి చేశాడు. నార్మల్ రాజు, ఒక మామూలు రాజు ఒక ఋషిగా కాగలిగారు. ఒక చిన్న మార్కండేయుడు చిరంజీవి కాగలిగారు. ఒక సావిత్రిదేవి యమధర్మరాజుని వెంబడించి పోయి భర్త ప్రాణాలను రక్షించుకున్నది. అంత శక్తి ఎట్లా పొందింది? త్రిమూర్తుల్ని చిన్న పిల్లల్ని చేసి వేసింది అనసూయాదేవి. అంత శక్తి పొందారు, అంత ఎనర్జీ పొందారంటే తపస్సులో అంత పవర్ ఉంటుంది. మనం చిన్న ఫ్యామిలీని, భార్య పిల్లలు సంసారం చిన్న ఫ్యామిలీని మనం ఎంతో దుఃఖిస్తున్నారు. దాన్ని ఇది చేసుకోండి. ఋషులు చూడండి ఎంత సంకల్ప శక్తి వాళ్ళకి, వాళ్ళు ఎంత ఇది చూడండి. మరి కనుక మనం ఆ సంకల్ప కనీసం మనము ఈ యోగం ద్వారా మన ఇల్లుని ఒళ్ళుని చక్కబెట్టుకోలేమా చెప్పండి? ఈ సంకల్పం ద్వారా ఒక ఉద్యోగం పొందలేమా? పెళ్లి చేసుకోలేమా? పిల్లలు కనలేమా? కొంతమంది పిల్లలు కాలేదని, కొంతమంది ఉద్యోగం లేదని, డిప్రెషన్ కు లేనని, అమెరికాలో రూల్స్ మారినాయని డిప్రెషన్ కు ఉద్యోగం వస్తుందో రాదో, గ్రీన్ కార్డ్ రాలేదు, లేకపోతే నాకు సిటిజన్షిప్ రాలేదు, లేకపోతే ఫ్యామిలీ అని చెప్పినట్టు వినరు, భర్త వినరు, భార్య వినరు, ఏమి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్యతోటి డిప్రెషన్ లోన్ అవుతుంటారు. విద్యార్థులకు ఉంటారు, వాళ్ళు చదువులో ర్యాంకు తక్కువ వచ్చిందంటే సూసైడ్ చేసుకుంటారు, డిప్రెషన్ కు లోన్ అవుతుంటారు. కుటుంబ సమస్యలు ఒకరు చెప్తే ఒకరు వినరు, అన్యోన్యం లేదు. కనుక ఒకరు సాధన చేసి బెనిఫిట్ పొందితే ఆటోమేటిక్ గా మీ ఫ్యామిలీ సాధనలోకి వస్తారు. మీరు నిరూపించాలి అది. మీరు మీరు బెనిఫిట్ పొంది చూపిస్తే తప్పకుండా మీ హస్బెండ్ వస్తారు. మీ హస్బెండ్ వచ్చినాక పిల్లలు కూడా ఆటోమేటిక్ గా ఫాలో అవుతారు. కొంతమంది ఎన్ఆర్ఐలు కానీ మొత్తం ఇండియాలో కూడా చాలా మంది భార్యలు మారితే భర్తలు ఆటోమేటిక్ వచ్చారు. మా ఆవిడ కోపం తగ్గిందండి, రోగాలు తగ్గినాయండి, అందుకని నేను వచ్చినాను అంటారు. అంటే మా ఆయన చాలా గొప్ప బెనిఫిట్ పొందాడు. కోపం ఉండే, ఆవేశం ఉండే, డ్రంక్ ఉండే, స్మోకింగ్, డ్రంకింగ్ అని హ్యాబిట్స్ ఉండే, అని మానుకున్నాడు. అందుకనే దీని మీద కుదిరింది, గురువు మీద సాధన మీద కుదిరిందని సాధనలోకి వచ్చి వచ్చేటోళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరు చేస్తుంటే ఆటోమేటిక్ గా పిల్లలు కూడా ఓహో మా మమ్మీ డాడీ ఎందుకు టైం ప్రకారం కళ్ళు మూసుకొని కూర్చుంటారని ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా అభ్యాసం అవుతుంటారు. అట్లా ధ్యాన కుటుంబం ధన్య కుటుంబంగా మారుతుంది. కనుక మీరు అందరు కూడా ఈ వైపు వచ్చేస్తే చాలా మంచిది. ఒక మంచి సంకల్ప శక్తి తీసుకోండి. నేను ఏదైనా చేయగలుగుతాను, సృష్టిలో ఏదైనా సాధించగలుగుతాను అనే సంకల్ప శక్తి ఉండాలి ప్రతి ఒక్కరికి. నేను ఏదైనా సాధించగలుగుతాను. ఋషులు అంత ఈ యొక్క ధ్యాన శక్తి ద్వారా గొప్ప కార్యాలు చేశారు కదా, మరి నేను ఎందుకు చేయలేను? కనీసం నేను ఇల్లుని చక్కబెట్టుకోలేనా? ఆరోగ్యాన్ని చక్కబెట్టుకోలేనా? మోక్షాన్ని పొందలేనా? అర్థమైందా? చక్కగా ధ్యానంలో మీ పిల్లలు మంచి మెమరీ పవర్ పెరిగేటట్టు సంకల్పం పెట్టుకోండి. వాళ్ళు చదువు బాగా మంచి ర్యాంకు సంపాదించేటట్టు, మీ భర్త మారేటట్టు, లేకపోతే భార్య మారేటట్టు, మీ కుటుంబం మారేటట్టు, ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేటట్టు, గ్రీన్ కార్డు వచ్చేటట్టు, లేకపోతే చక్కగా మీకు సిటిజన్షిప్ వచ్చేటట్టు, మంచి గ్రేట్ జాబ్ దొరికేటట్టు, డబుల్ శాలరీ జాబ్ దొరికేటట్టుగా సంకల్పం పెట్టుకోండి. ఇప్పుడు మనీ మెడిటేషన్ అని ఫేమస్ అయింది కదా. మనీ మెడిటేషన్, గనీ మెడిటేషన్ అని ఏమి ఉండదు. మెడిటేషన్ లో సంకల్పం పెట్టుకోవడమే, దానికి ఫీజు పెట్టడం. నేను అనేది ఏంటంటే మీ సంకల్పంలో డబ్బులు కావాలన్నా, భార్య భర్తలు కొట్లాడకుండా ఉండాలన్నా, భర్త చెప్పినట్టు వినాలన్నా, భార్య చెప్పినట్టు వినాలన్నా సంకల్పం పెట్టుకోండి. మా భార్య నేను చెప్పినట్టు వినాలి, మా భర్త నేను చెప్పినట్టు వినాలి, పిల్లలు చెప్పినట్టు వినాలి, సంసారం బాగుపడాలి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలి, బిజినెస్ పెరగాలి, పొలిటికల్ లీడర్ని కావాలి, లేదంటే నేను మంచి బిజినెస్ మ్యాన్ కావాలి, లేదంటే నేను మంచి హెల్త్, మంచి ఆరోగ్యం పొందాలి, ఒక సొంత ఓన్ హౌస్ ఉండాలి, ఓన్ కార్ ఉండాలి, మంచి కారు కొనుక్కోవాలి. సంకల్పం కదా, కోరికలే కదా సంకల్పం మెడిటేషన్. దాంట్లో డబ్బు రావచ్చు, సంథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు.
ఏదైనా సాధించగలం. కానీ కోరికలు ఓన్లీ అనుకోడు. కనీసం సౌకర్యాలు ఉంటాయి కానీ ఓన్లీ కోరికల కోసం మెడిటేషన్ చేయకూడదు. భవిష్యంకాయ అది కూడా చేస్తే సాధనకి అన్ని సెటరేట్ అవుతాయి. సాధనకి అన్ని ఉపయోగపడేలాగా సెటరేట్ ఉండాలి అయిపోతాయి. కోరికలు. ఆ, ఉమ్. మనం మెడిటేషన్ చేస్తే అన్ని సెటరేట్ అయిపోతాయి, అన్ని వచ్చేస్తాయి. అవును స్వామీజీ, నాకు కానీ అంత జరిగిన అంత ఉండాలి. ఇప్పుడు నువ్వు కలెక్టర్ ఉమ్. కావాలంటే పెద్ద 18 ఏళ్ళు చదవాలి, కష్టం చేయాలి. నువ్వు కండక్టర్ ఆ. కావాలంటే చిన్న ఇది, బిల్ కలెక్టర్ కావాలంటే ఇంకా తక్కువ చదువు. ఉమ్. ఇప్పుడు చిన్న జాబ్ కావాలంటే ఇప్పుడు 10,000 శాలరీ కావాలంటే చిన్న జాబ్ 10th చదివితే చాలు. ఆ ఉమ్. ఒకటి 5 లక్షల జాబ్ కావాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రావాలి, మంచి సీనియారిటీ పెరగాలి, ఇది ఉండాలి. కనుక అలాగే మనము మన ధ్యానాన్ని బట్టి మన సంకల్పాలు నెరవేరుతాయి. 6 నెలల 3 నెలల ఎక్కువ ఉమ్. మెడిటేషన్ చేసే వాళ్ళకి తొందరగా నెరవేరుతాయి. అవును స్వామి. గంట సేపు మెడిటేషన్ చేసేటోళ్ళకి సంవత్సరం పడుతుంది అనుకో. రోజుకు ఉమ్. 4-5 గంటలు మెడిటేషన్ చేసేటోళ్ళకి 1 వీక్ లో కావచ్చు, 10 days లో కావచ్చు, 2-3 నెలల్లో కూడా మన సంకల్పం నెరవేరవచ్చు. మన మెడిటేషన్ పవర్ ని బట్టి ఉంటుంది. అవును స్వామి. అంతేనా? ఎంత మా పవర్ బల్బ్ అవును. ఉంటే అంత ఎక్కువ వెలుగు వస్తుంది కదా. ఆ? ఎక్కువ అవును వెలుగు అవును రావాలంటే స్వామీజీ. ఎక్కువ వోల్టేజీల కరెంట్ ఉండాలి, ఎక్కువ వోల్టేజీల బల్బ్ ఉండాలి. అంతే అవును కదా. స్వామీజీ. కనుక అవును. ఆ రకంగా మనం ఈవెన్ మెడిటేషన్ ని పెంచుకుంటే చెప్పండి అమ్మా. నేను కేచరి ముద్ర ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఊరికే నాలుక పైన పెట్టి నొప్పొస్తుంది. బాబాజీ ఎన్నాళ్ళు ఇంకా ఈ నొప్పి, నాకు నొప్పొస్తుంది ఆ, అంటే నెక్స్ట్ డే కాక ఆ నెక్స్ట్ డేనే కేచరి పడిపోయింది. అప్పుడు వెరీ నాకు గుడ్, వెరీ చాలా గుడ్. ఆనందం వేసింది. చాలా మళ్ళీ సంతోషము. ఇం ఆమె సంకల్పము బాబాజీ నెరవేర్చారు. ఎందుకంటే గురువు మీద ఉండే నేర్చారు. విశ్వాసం. ఇంకొకటి చూడండి, ఎవరికైనా హ్మ్. నాలుక నొప్పి వస్తే ఒక టెక్నిక్ చెప్తా చూడండి. వెన్నపూస ఉంటది కదా, ఆ! వెన్నపూసలో కొద్దిగా పసుపు, డైరెక్ట్ పసుపు కొమ్ముల్ని పొడి చేయాలి. ఒరిజినల్ పసుపు ఉండాలి, ప్యాకెట్ పసుపు వద్దు. ఓకే. ఆ అలాగే ఆ పసుపు వెన్నపూస కలిపి మన గాయాలైనా తగ్గుతుంది. యాంటీబయాటిక్ గా పసుపు పనిచేస్తుంది. ఆ నాలుక కింది హ్మ్. భాగంలో నోట్లో పొక్కులు వచ్చినా వేడి చేస్తే, లేదంటే నాలుక కింది భాగంలో నరం కట్ అవుతుంటుంది. ఈ యొక్క తాళబక్రియ సెట్ చేస్తే, నాలుక ఎక్సర్సైజులు చేస్తుంటే ఆ నాలుక కింది హ్మ్. భాగంలో నరానికి దగ్గర రాత్రిపూట పెట్టి పండుకుంటే ఉదయం వరకు నొప్పి మాయమవుతుంది. మళ్ళీ మనం ఓహ్! ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎల్లవేళలా 24 hours నాలుకని మడత పెట్టి ఉంచండి. ఈ తాళబక్రియ సెట్ చేస్తూ ఉండండి. నొప్పి అనిపిస్తే హ్మ్. వెన్న పూస పసుపు కలిపి నాలుక కింది చాలు. భాగంలో పెట్టేస్తే నొప్పి మాయమవుతుంది. మళ్ళీ ఎవ్రీడే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇలా ఓహ్! రోజు థాంక్ యూ ప్రాక్టీస్ గురూజీ. చేస్తుంటే నాలుక పొడుగాయి ఇప్పుడు ఉండే నాలుక కొద్ది 1 ఇంచు పెరిగితే పూర్ణ కేచరి వస్తుంది. ఇంకెవరైనా హ్మ్. డౌట్ ఉంటే అడగండి. థాంక్ యూ గురూజీ. ఇంకెవరైనా డౌట్ ఉంటే అడగండి. మీకు సాధనలో గాని, మీకు ప్రాణాయామలో గాని, మెడిటేషన్ లో గాని, సాధనలో గాని, ఎక్స్‌పీరియన్సెస్ లో గాని, మెడిటేషన్ ఎక్స్‌పీరియన్సెస్ లో గాని ఎనీ డౌట్ ఏదున్నా అడగండి. డాక్టర్ దగ్గర సమస్య కడుపులో నొప్పి దాచుకోకూడదు. ఎందుకంటే డాక్టర్ మెడిసిన్ ఇస్తాడు. గురువు దగ్గర కూడా మనం సాధనలో ఉండే డౌట్ అడిగితే క్లియర్ చేసుకుంటే నెత్తి మీద బరువులాక నాకు గురూజీ స్వామీజీ నమస్తే. దిగిపోతుంది. నమస్కారం. నాకు నమస్తే అండి. నమస్కారం. నాకు యాక్చువల్‌గా నాలుకే కొండ నాలుకకెళ్ళి తగులుతుంది. హ్మ్. చేత్తోని ప్రెస్ చేస్తే లోపలికి దాని వెనకాల కూడా ఎళ్తుంది కొంత. కాకపోతే ఏందంటే ఓకే. దవడ నొస్తుంది. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటే దవడ నొస్తుంది స్వామీజీ. వస్తుంది. ఈ నాలుక గుంజుతుంది. దవడలు గుంజినట్టు అయిపోతుంది. ఇంకా నాలుకని ఏం చేయాలంటే బాగా సాగదీయాలంటే ఎక్సర్‌సైజ్ తాళ విక్రియ చట్టం చేయాలి. హ్మ్. అంతేనే కదా! నాలుకని పైకి ఇట్లా తోచేది గాని, పైకి కాళీమాత నాలుక బయటికి తీసుకొచ్చేది గాని, ఇయన్నీ ఉన్నాయి కదా! తాళ విక్రియ చెట్టు 4, 5 రకాల ఎక్సర్‌సైజులు చెప్పినా కదా! అవి రెగ్యులర్‌గా హ్మ్. చేస్తుండండి. ఫ్రీ టైమ్‌లో కూడా చేస్తుండండి. ఇప్పుడు క్రియ ఉంది ప్రాణాయామ ఎంప్టీ స్టమక్ తోటే చేయాలది. కానీ హ్మ్. తాళ విక్రియ ఈ నాలుక ఎక్సర్‌సైజ్ ఎనీ టైమ్ ఎప్పుడైనా చేయొచ్చు. బ్రష్ చేసేటప్పుడు అద్దం ముందు ఉండి ఓ 15 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. హ్మ్. ఓకే స్వామి. ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. ఫ్రీ టైమ్‌లో ఎక్కువ చేయండి. సండే రోజు ఎక్కువ బాగా నాలుకని సాగదీయండి. ఏం పర్వాలేదు. నేను చెప్పిన కదా! నొప్పి అనిపిస్తే వెన్నపూస, పసుపుని నాలుక కింది భాగంలో ఆ! పెట్టేస్తే రాత్రిపూట పెట్టి పడుకుంటే ఉదయం వరకు నొప్పి మాయమైతుంది. ఓకే. అయితే కట్ అయితేనే అది కేజీల ముద్ర పడతాయా అండి? అట్లా చాలా లేకపోతే అనకూడదు. నాలుక సాగితే చాలు. అంతేనా? నాలుక ఓకే. ఓకే. సాగుతుంది ఆ ఎక్సర్‌సైజ్ వలన. హ్మ్. ఒకవేళ ఏమైనా కట్ అనిపించినా, నొప్పి అనిపించినా వెన్నపూస, పసుపు పెట్టండి. ఇక అంటే టాబ్లెట్, ఇంజెక్షన్ అటువంటివి వాడకూడదు. కట్ అయ్యేటట్టుగా అనిపిస్తుంది. అంటే బాగా అంటే మంట వస్తుంది. అప్పుడు ఆపేస్తున్నాను. కాకపోతే మళ్ళీ ఆ కొంచెం మంట అయినాక మళ్ళీ వచ్చినప్పుడు ప్రాక్టీస్ అది చేస్తాను. రాత్రిపూట అది పెట్టి పండుకోండి. ఆ! నాలుక కింది భాగంలో పసుపు, వెన్న కలిపి పేస్ట్ లాగా చేసి పెట్టి పండుకోండి. కాళ్ళకు పసుపు ఎందుకు ఎట్టుకుంటారు? యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. శరీరానికి ఎందుకు ఎట్టుకుంటారు? యాంటీబయాటిక్ లాగా. కూరల్లో ఎందుకేస్తారు? క్రిముల్ని చంపేస్తుంది. గాయాల్ని హ్మ్. మాన్పుతుంది. యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది పసుపు. హ్మ్. ఓకే స్వామీజీ. థాంక్ యూ. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి.
మీరు ప్రతిరోజు ఉదయం గంట సాయంత్రం గంట మెడిటేషన్ కి కేటాయించండి, చేయండి, మంచి బెనిఫిట్ వస్తాయి. బెనిఫిట్ రాకపోతే నన్ను అడగండి, ఎక్కడ లోపం, నేను మీ బ్రీతింగ్ చెక్ చేస్తా, ప్రాణాయామ చెక్ చేస్తా, ముద్రలు చెక్ చేస్తా, కరెక్ట్ చేస్తున్నారా. మరి ఎక్కడ కరెక్ట్ చేస్తే ఎక్కడ ఇది ఉంది. వైరాగ్యం తప్పనిసరి ఉండాలి. ఓన్లీ ప్రాణాయామ రైట్ చేస్తున్నా, రైట్ మెడిటేషన్ చేయాలి, రైట్ ప్రాణాయామ చేస్తే రైట్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. కానీ అవి మనం ఏమనుకుంటామంటే అయినప్పటికీ కూడా వైరాగ్యం ఉండాలి, శరణాగతి. నాకు భగవంతుడే కావాలి, మోక్షమే కావాలి, నేను ఆరోగ్యం పొందాలి, నేను సాధనలో ఎక్కువ మంచి బెనిఫిట్ పొందాలి, ఒక ఏం గోల్ తప్పనిసరి ఉండాలి. శరణాగతితో చేయాలి, తన్మయత్వంతో చేయాలి. మనము గురూజీ ఎంత శరణాగతితో భగవంతుడి చేస్తే అంత ఎక్కువ బెనిఫిట్. ప్రహ్లాదుడు అంతటి భక్తి ఉండాలి, నచికేతుడు అంతటి భక్తి ఉండాలి. అలాగే మనము చక్కగా మనకు ధ్రువుడు అంతటి భక్తి ఉండాలి. మనకి ఉన్నప్పుడు ఆ బెనిఫిట్ కలుగుతాము. మనం కూడా వాల్మీకి అంత తపస్సు చేస్తే వాల్మీకి ఋషి అవుతాము. అలాగే విశ్వామిత్రుడు అంత తపస్సు చేస్తే ఒక మామూలు రాజు ఋషి కాగలిగిండు. ఒక మామూలు గృహిణి ఎవరు మన అనసూయాదేవి త్రిమూర్తుల్నే చిన్నపిల్లల్ని చేసిందంటే చూడండి. చూసారా, కంకర రాళ్ళను కూడా గుగ్గిలి వేసింది. ఎందుకు ఆ శక్తి పొందిన మామూలు గృహిణి అంత సాధన చేసింది. అట్లా ఇంకోటి స్వామి, అనసూయాదేవి అత్రి మహర్షి భార్య. నడుచుకుంటూ కూడా అట్లా స్త్రీలే తక్కువ కాదు ఇందులో. ఇప్పుడు బాలురు ఉన్నారు, ధ్రువుడు, ప్రహ్లాదుడు, ఉపమన్యు, చిన్న బాలురు. ఆ శక్తి ఎట్లా పొందారు చెప్పండి. అలాగే ఒక గృహిణులు కూడా, సామాన్య గృహిణులు కూడా ఆ శక్తి ఎట్లా పొందారు. మామూలు రాజుగా ఉన్న విశ్వామిత్రుడు లాంటి కౌశికుడు అనే రాజు ఒక విశ్వామిత్ర మహర్షి ఎట్లా కాగలిగారు. అన్నిట్లలో ఆత్మ ఉన్నది కాబట్టి ఆత్మకు ఉండే భక్తిలోన వానరులంతా కూడా ఒక ఎంత గొప్పగా రామాయణంలో ఇది శక్తి ఇది చేసే యుద్ధం చేశారు. కనుక ఏదైనా కానీ చక్కగా మనం ఏదైనా సాధించగలము. నేను దీనుని, నా వల్ల కాదు, నేను అమాయకుని, నాకు శక్తి లేదు, మెమరీ పవర్ తక్కువ ఉంది, నేను ఏమి సాధించలేను అనుకుంటే ఏమి సాధించలేను. నేను ఏదైనా సాధించగలను అని ఒక ఏం గోల్ పెట్టుకోండి. మన నరాల్లో మన లక్ష్యం ఇమిడి ఉండాలి. అది భౌతికంగానే ఆధ్యాత్మికంగానే సాధించగలం మన లక్ష్యాన్ని. కనుక మనము శరణాగతితో, తపనతో, ఆర్తితో చేయాలి. శ్రద్ధతో చదివితే ఒక మార్కులు వస్తాయి, శ్రద్ధ లేకపోతే ఒకటి. శ్రద్ధతో పని చేస్తే ఒకలాగుంటది, శ్రద్ధ లేకపోతే ఒకలాగుంటుంది. కనుక శ్రద్ధ ఉండాలి. ఏం గోల్ లక్ష్యంతో శ్రద్ధతో తపనతో చేయాలి ఏదైనా. ఇప్పుడు చూడు, ఆ అమ్మగారు దీపిక గారు నేను కేచరముతో సంపాదించుకోవాలి స్వామి గారు అన్నారు. వారని ఆయన తినకుండా ఉండాలి అనుకున్నారు కదా. ఆమె 2 days నుంచి నీరసమే వస్తలేదంట. నేనే చెప్పినాను. మళ్ళీ ఎందుకంటే ఆమె 1 week కూడా ఉండగలుగుతుంది, కానీ చిన్న చిన్న టెక్నిక్లు చెప్పినాను. మరి ఎందుకు గృహిణిగా ఉండే ఎన్ఆర్ఐ గృహిణిగా ఉండి 2 పిల్లల్ని చూసుకుంటూ ఇల్లు చక్కబెట్టుకునే దీపిక గారు ఎందుకు ఆ బెనిఫిట్ పొందారు. నాకు నాలుక నొప్పి వస్తుంది, నేను చేయలేను, నా పిల్లలు ఉన్నారు, గోల చేస్తారు, ఇంటి పనులు కూరదు, అయ్యో నేను ఎలా, నా సాధ్యమవుతుందా, నేను ఉపవాసం ఫాస్టింగ్ చేయగలుగుతానా. 1 week కూడా ఉండగలుగుతుందా అమ్మ. ఎందుకు అంటే తపనతో చేయాలి, నమ్మకంతో చేయాలి. 10 months నుంచి సీరియస్ గా చేస్తుంది. ఆమె అంటుంది ఒక మాట, ఎందుకు చాలా మోటివేట్ గా ఉంటాయి, ఎంకరేజ్ చేస్తారు, మీ మాటలు చూస్తే మేము ఏదైనా సాధించగలమనే కాన్ఫిడెన్స్ మాలోన పెరుగుతుంది అని. ఎందుకు శ్రద్ధతో ఉంటుంది, శ్రద్ధతో వింటూ ఉన్నారు కనుక ఎవరైనా ఏదైనా సాధించగలరు. దీపిక గారి లాగా అందరికి కేచరముద్ర వస్తుంది. అందరూ 1 week కూడా ఫాస్టింగ్ చేయగలిగే శక్తి అందరిలో ఉంది, ఒక దీపిక గారిలోనే కాదు. ఇప్పటిదాకా చాలా క్వశ్చన్స్ అడిగింది దీపిక గారు, అన్ని చెప్పినా కదా. ఎందుకు భోజనం గురించి, కేచరముద్ర గురించి, ఆ ఫాస్టింగ్ గురించే కదా మాట్లాడింది. అద్భుతంగా ఎవరైనా ఏదైనా చేయగలరు. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగండి. వాకింగ్ చేసుకొని కూడా 4 ఎక్సర్సైజ్ చేయొచ్చా అండి? 4 ఎక్సర్సైజ్ చేయొచ్చు, కోల్డ్ చేసుకొని కేచర్ లో కూడా ఉండొచ్చు. వాకింగ్ చేసిన, డ్రైవింగ్ చేసిన, సిస్టమ్ మీద వర్క్ చేసిన, వంట చేస్తూ కూడా కేచర్ లో ఉండొచ్చు, నో ప్రాబ్లం. మంచి ఎల్లవేళలో ఉండొచ్చు. సాధనలో తప్పనిసరి కేచర్ లో ఉండాలి. శరీరంలో ఉష్ణం పెరగదు, మనసు సూక్ష్మంగా మారుతుంది, మనసు అంతర్ముఖమవుతుంది, రైట్ మెడిటేషన్ కుదురుతుంది, రైట్ ప్రాణాయామ కుదురుతుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. స్వామి, మనము నేను జనవరిలో మిమ్మల్ని కలిశాను మొన్న వచ్చినప్పుడు హైదరాబాద్ లో. వెరీ గుడ్. ఇప్పుడు కేచరి ముద్రలో చేస్తున్నాను స్వామి. నేను ఒక 50 సెకండ్ల ఒక ప్రాణాయామం నడుస్తుంది నాది ఇప్పుడు. అయితే మనము కుంభకం ఎక్కువ చేయాలా, లేకపోతే ఎక్కువ ప్రాణాయామాలు చేయాలని గోల్ ఉండాలా మనది, లేకపోతే ఎక్కువ కుంభకం చేయాలని? ఇక్కడ చూడండి, మీరు ఒక 30 seconds అంత స్లోగా శ్వాసను తీసుకోగలిగి 30 seconds అంత ఆపి 30 seconds అంత వదలగలిగారు అనుకో, ఇంకా కుంభకమే అక్కర్లేదు, ఎక్కువ అవసరం లేదు.
ఓకే. కొంతమంది బ్రీతింగ్ ఏంటంటే 5 సెకండ్లే తీస్తారు. 5 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసినా బ్రీతింగ్ చేయలేరు. ఓకే. అటువంటి వాళ్ళకి కుంభకం ఎక్కువ హెల్ప్ చేస్తుంది. ఒక ఓకే. నిమిషం సేపు శ్వాస బంధించడము, అర నిమిషం సేపు 30 సెకండ్స్ శ్వాసను బంధించడం హెల్ప్ చేస్తుంది. ఓకే. మీ అనుకూలం. మీరు కుంభకములో సుఖం ఉందా? లేకపోతే దీర్ఘ శ్వాసక్రియలో ఉందా? చూసుకోండి. నిమిషానికి ఒక ప్రాణాయామం చేస్తే చాలు. నిమిషం నిమిషానికి ఒక ఆల్‌మోస్ట్ ప్రాణాయామం చేసేటోళ్ళకు కుంభకం అక్కర్లేదు. ఓకే. లేదు నేను నిమిషానికి చేయలేకపోతున్నానంటే కుంభకం చేయండి. మీ అనుకూలాన్ని బట్టి సహజ ప్రాణాయామంలో మీకు అనుకూలాన్ని బట్టి కుంభకం చేయండి, చేయకపోండి. నో ప్రాబ్లమ్. సో, మన దీర్ఘ ప్రయత్నమే శ్వాసక్రియ నిమిషానికి ఒక శ్వాసక్రియ తీసే వాళ్ళకి కుంభకము అందులోనే జరిగిపోతుంది. ఓకే. ఓకే సార్. మన ప్రయత్నం ఎప్పుడు 2 రకాలు చేయొచ్చు. ఎక్కువ ఒకటి ప్రాణాయామాలు చేయాలని ఉండాలా ఎక్కువ స్వామి? ఎక్కువ ఎక్కువ శ్వాసక్రియ చేసేటోళ్ళు కుంభకం లేకుండా నడిచిపోతుంది. తక్కువ శ్వాసక్రియ చేసేటోళ్ళు కుంభకం చేస్తే బెనిఫిట్ ఉంటుంది. సరే స్వామి. కుంభకం అంటే ఇక్కడ శ్వాసని బంధించడం. కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అయినా తెలియదు కదా. ఆ! నెక్స్ట్ స్వామి అలానే ఆసన సిద్ధి కోసము మనం ఇట్లా టైం పెంచుకుంటూ ఆసన పోవాలా? అంటే మనము బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేయండి. తర్వాత కొంచెము ఆసనాన్ని మార్చుకొని ప్రాక్టీస్ చేస్తుండాలి. ఒకే ఆసనంలో వదిలేనుకో గంటనో అరగంట తర్వాత కాలు నొప్పి వచ్చిన ఈ కాలు తీసి కాలు మార్చుకోండి. మన కళ్ళు తెరవద్దు, శరీరం కదలొద్దు అంటున్నాం కదా. బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేయండి. మహాముద్ర 2, 3 సెట్లు వేయండి. శరీరం ఫ్రీ అవుతుంది. కాళ్ళు జాయింట్ పెయిన్స్ రావు, కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి పోతుంది, నడుము నొప్పి రాదు. ఆ సయాటిక ప్రాబ్లం ఉన్నా పోతుంది. కొంతమంది సయాటిక ప్రాబ్లం ఉన్న వాళ్ళు కింద కూర్చోలేని వాళ్ళు కూడా రోజు ప్రాక్టీస్ చేయండి. 5 నిమిషాల కింద, 5 నిమిషాల కుర్చీలో, 5 నిమిషాల కింద 5 ప్రాక్టీస్ చేయండి. అంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాల లోపల 3-4 గంటలు కింద కూర్చొని ధ్యానం చేస్తున్నారు. డాక్టర్ గారు తాను పోయి నేను కుర్చీలో వద్దన్నారు, కింద కూర్చుంటున్నంటే యోగా చేస్తారంటే అవునని చెప్పారు. ఓహో, యోగ వలన సాధ్యమే అని చెప్పారు డాక్టర్లు కూడా. కనుక అట్లా ఇప్పుడు వరల్డ్ మెడిటేషన్ డే, వరల్డ్ యోగా డే ప్రపంచమంతా వ్యాప్తి అన్ని దేశాలు ఒప్పుకున్నాయి. ఇది సైంటిఫిక్ కులమతం కాదు. ఇది అందరు చేయొచ్చు, అందరూ బెనిఫిట్ పొందొచ్చు. శాస్త్రీయ పద్ధతి ఇది. అందులో అనేక పద్ధతులు ఉన్నాయి కానీ క్రియాయోగం అనేది ఫ్లైట్ వే. కనుక ఇది తొందరగా మనకు ఎక్కువ బెనిఫిట్ కలిగిస్తుంది, స్పీడ్ ఉంటుంది రిజల్ట్. ఓకే సార్. కనుక ఈ యొక్క మహాముద్ర వేస్తే ఆసన స్థితి కలుగుతుంది, కుండలిని యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. గురుగారు నమస్తే అండి. ప్రతిమ అండి. నేను ఇప్పుడు ప్రాణాయామం చేసేటప్పుడు కరెక్ట్‌గా నంబర్స్ కౌంట్ చేసుకుంటూ చేయొచ్చండి? అంటే 12 సెకన్లేమో గాలి పీలుస్తూ, కుంభకం 12 సెకన్లు, మళ్ళీ వదిలేటప్పుడు 12 సెకన్లు, ఇలా నంబర్స్ కౌంట్ చేసుకుంటున్నాను ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారేమో మీరు చెప్పినట్టు జస్ట్ గాలి పీల్చాక ఓం నమో భగవతే వాసుదేవాయ కొన్ని అనుకుంటున్నాను. సో, రోజులకు ఏది కరెక్ట్ అంటారు? కౌంట్ చేయకుండా కూడా అది సాధ్యమవుతుంది. కౌంట్ ఏంటండి? కౌంట్ చేయకుండా కూడా సహజంగానే మనకు తెలిసిపోతుంది. ఎంతసేపు తీసుకుంటున్నాం, ఎంతసేపు బంధిస్తున్నాం, ఎంతసేపు వదులుతాం అనేది. అంటే ఎగ్జాక్ట్‌గా ఉండాలండి మ్యాచ్ అంటే టైము? లేదు కొంచెము అంటే అట్లా కాదమ్మా. తీసుకునేది వదిలేది ఒకటిగా ఉంటే కుంభకం శక్తి కొలది. 10 సెకండ్స్ చేయొచ్చు, 20 సెకండ్స్ చేయొచ్చు. అది మీ అనుకూలాన్ని బట్టి. కుంభకం అయితే మరి మీరు ఎంత రెగ్యులర్ సేపు చేయొచ్చు అంటారా? కుంభకం అయితే కుంభకం శక్తి కొలది. ఇప్పుడు ఒక 10 సెకండ్స్ తీసుకున్నారనుకోండి, ఆ! వదిలేటప్పుడు 10 సెకండ్స్ విడవండి. ఓకే. కుంభకము మీరు 20 సెకండ్స్ చేయండి, 10 సెకండ్స్ చేయండి. అది మీ యువర్ చాయిస్. అంటే అది ఎలా తెలుసుద్ది మనకి ఎన్ని సెకండ్స్ చేస్తుంది? నంబర్స్ కౌంట్ చేసుకోవడం ఓకేనా అండి? అంటే ఇప్పుడు మీరు ఒక 2-3 సెకండ్లు అటు ఇటు అయినా ఏం కాదు. ఇది సహజ ప్రాణాయామం కాబట్టి. ఓకే. ఓకే. సరే అండి. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు ఇది. ఇప్పుడు అనులోమ విలోమ అయితే ప్రాబ్లం కానీ 2 ముక్కలు రానుల సహజ ప్రాణాయామం కదా, ఇబ్బంది లేదు. ఓకే. సరేనండి. థ్యాంక్స్. రెగ్యులర్ గా విడవకుండా చేయాలి. వైరాగ్యం కలిగి ఉండాలి. మాయ మోసం చేస్తుంటది. పిల్లలు, ఉద్యోగము, సంసారము, ఫ్యామిలీ అని మోసం చేస్తుంటది. అర్థమైందా? అందుకనే రెగ్యులర్ గా మీరు అంటే చక్కగా ఒకసారి సాధననే ఇంపార్టెంట్. నాకు సాధనే ముఖ్యము. నా జీవితానికి పరమార్థాన్ని ఇస్తది, నాకు మోక్షాన్ని కలిగిస్తది, ఆరోగ్యాన్ని ఇస్తది, శాంతిని ఇస్తది, జన్మ జన్మలకు పుణ్యాన్ని కలిగిస్తది, నా కర్మలు పాపాలన్నీ తొలగిస్తది. జన్మ జన్మలు తెలిసినవి తెలియనివి. ఇక పాపాలు తొలగియాలంటే ప్రాణాయామానికి మించింది లేదు. పాపాలతోటే రోగాలు వస్తాయి. ఆ రోగాన్ని తొలగిస్తుంది ప్రాణాయామం. యాక్చువల్లీ కుదరని పాపాలు తొలగించే శక్తి ఉంది కదా. టైంలోనేమో జస్ట్ ప్రాణాయామం చేస్తున్నాను. హోల్ క్రియ కుదరట్లేదు ఒక్కొక్కసారి. అప్పుడు జస్ట్ ప్రాణాయామం చేసి మెడిటేషన్ లోకి వెళ్ళిపోతున్నాం అండి. వెరీ గుడ్. చేయండి చేయండి. ఎంత వీలైతే అంత ఎక్కువ చేయండి. డబుల్ డ్యూటీ చేస్తే డబుల్ శాలరీ, డబుల్ సాధన చేస్తే డబుల్ బెనిఫిట్. సరేనండి. యా ఓకే. థ్యాంక్ యూ అండి. మంచిది. అందరూ ఇంకా మీరు ఇంకెవరైనా డౌట్లు ఉంటే అడగండి. ఇంకెవరైనా ఉన్నారా? లేదంటే క్లోజ్ చేసేద్దాం. ఎందుకంటే ప్రతి వారం ఉంటుంది ఒకటి
ప్రతి ఆదివారము ప్రతి సండే మనది క్లాస్ తీసుకుంటాను. మీరు ఏం టెన్షన్ పడవలసిన అవసరం లేదు. అప్పుడంటే నెలకు ఒకటి ఉంటుండే కానీ ఇప్పుడు ప్రతి వారం తీసుకుంటాను క్లాసు. ఇంకొకటి, మీరు క్రియాయోగులైన దాకా వదిలిపెట్టను. అర్థమైందా? అందరూ బాగా సాధన చేసినా మీరు వదిలిపెట్టినా నేను వదిలిపెట్టాను, గుర్తుపెట్టుకోండి. కనుక ఇంకొకటి, తప్పకుండా ప్రపంచ దేశాలన్నీ తిరుగుతా నేను. 4 గోడల మధ్యలో తపస్సు చేసింది సరిపోయింది. సంవత్సరాల కొద్దీ బయటికి రాకుండా ఉన్నాను. ఆకులలం తినుకుంటూ కూడా తపస్సు చేసినాను. ఇప్పుడు నేను మీకోసమే ఇప్పుడు నార్త్ ఇండియాలో ఉన్నాను. యాక్చువల్ గా నేను గంగా తీరంలో ఉన్నా. ఇప్పటిదాకా ఆరతి అయిపోయింది. చక్కగా ఇక దేశమంతా తిరుగుతా, గురుకులాలు తిరుగుతా, భారతదేశం పూర్తి అయిన తర్వాత విదేశాలు కూడా తిరుగుతా. ఇంకొకటి, G50 ప్రోగ్రామ్స్ అని ప్రతి జిల్లాలో చేస్తున్న ప్రోగ్రామ్స్. మధ్యాహ్నం భోజనం పెట్టి పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో చేస్తున్నాం. అందరూ క్రియాయోగులుగా మారడమే నా లక్ష్యం. కనుక మా గురువు గారు రామకృష్ణ పరమహంస ఎలా అయితే వివేకానందుని ప్రపంచ దేశాలు తిరిగానే ఆజ్ఞ ఇచ్చారో, గోవింద గౌడపాదులు శంకరాచార్యుల్ని దేశమంతా తిరిగి ఆధ్యాత్మిక విప్లవం తీసుకురాని ఎట్లా చెప్పారు, మాకు కూడా బాబాజీ మహారాజు ఆజ్ఞ ప్రకారము అలాగే చక్కగా అవధూత గిరిజీ మహారాజు, నేను అవధూతగా మిగిలిపోయినా నా ఎనర్జీ శక్తిని నీలో నింపిన నువ్వు ప్రపంచం అంతా ఉపయోగపడని చెప్పారు. అంటే ఈ క్రియాయోగం అనే యొక్క ఇది నీకు ఇచ్చినాను, దీన్ని నువ్వు సాధన చేయి, తపస్సు చేసినవు, తిరిగి మళ్ళీ నాకు నా గురువు మహాసమాధి జీవ సమాధి అయ్యారు. వీరబ్రహ్మేంద్ర స్వామి లాగా, రాఘవేంద్ర స్వామి లాగా సజీవ సమాధి 150 సంవత్సరాల వయసులో కేదార్నాథ్ లో మన నీలకంఠ పర్వతంలో అంత ఐసుకొండలో నిరాహార యోగిగా తపస్సు చేశారు. 150 సంవత్సరాలు జీవించారు. వారు ప్రణవానంద స్వామి 2 బాడీస్ యోగి శిష్యుడు. ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి బుక్ లో 2 బాడీస్ యోగి 3 బాడీస్ తో వెళ్ళేవాడు. వారణాసిలో, తర్వాత కలకత్తాలో, ఋషికేశ్లో 3 టైమ్స్ లో ఒకేసారి కనిపించేవారు. అట్లా గురు పౌర్ణమి ఒకేసారి స్పీచ్ ఇచ్చేవారు. అటువంటి మహాయోగి యొక్క శిష్యుడే మా గురువు గారు. ఆయన మా గురువు గారు 10 బాడీస్ తోటి కూడా చూపించాడు లైవ్ లో. అందుకనే చిన్నప్పుడు నేను 12వ ఏట ఆయనకు సిలిండర్ అయిపోయినా, దాసుడిని అయిపోయినా. ఇక కనుక గాఢబంతో నా మాట ఇంటలేడని నన్ను హిమాలయ గురువులు అయిపోయి అంతా తిప్పాడు. సేవ చేయపు, ఆ గురువు తానుకో, ఈ గురువు తానుకో అని తిప్పాడు. హిమాలయ యోగులతో క్రియాయోగి అనుభవాలు బుక్ చదవండి తెలుస్తుంది. కనుక అట్లా ఆ రకంగా మహానుభావుడు నాకు ఒకటే ఆజ్ఞ ఇచ్చి ఒట్టేయించుకున్నాడు. గురువుకు ఒట్టేయించిన కాబట్టి గురువుకు ఒట్టు వేస్తే ప్రాణం ఇచ్చినట్టే, తల ఆయన పాదాల కాడ పెట్టినట్టే. ఇంకా గురువుకు కనుక ఆ గురువు నాకు లైఫ్ ఇచ్చాడు కాబట్టి ఆయన ఆజ్ఞ నేను వింటా. రామకృష్ణ పరమహంసుని దాసుని నేను అన్నాడు వివేకానందుడు. గోవింద గౌడపాదుల దాసుని నేను అన్నారు శంకరాచార్యుల వారు. కనుక అవధూత గిరిజీ మహారాజు దాసుడి జ్ఞానానంద, ఆయన బాబాజీ మహారాజే అవధూత గిరి మహారాజు రూపంలో వచ్చిందని నేను నమ్ముతాను. కనుక మా గురువుకి ఇచ్చిన మాట, నన్ను అనుసరించేటోళ్ళు నా ఆజ్ఞ ఇంటరో ఇనరో నాకు నేను ఇది కానీ నా గురువుది మాత్రము కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆయన ఆజ్ఞ నేను శిరసార వహిస్తాను. కనుక ప్రపంచ దేశాలంతా తిరిగి క్రియాయోగం వ్యాప్తి చేయడమే నా యొక్క ఏం గోల్. ప్రపంచంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మోక్షం పొందాలి. మన ఆత్మస్వరూపం ఆనందం, ఆనందం బ్రహ్మ అని శాస్త్రం చెప్తుంది. ఆనందో బ్రహ్మ వేదాలు చెప్తున్నాయి. కనుక ఆనందం ప్రతి జీవి కోరుకుంటుంది, దుఃఖం కోరుకుంటలేదు. మన ఆత్మనే ఆనందము, పరబ్రహ్మనే ఆనందం. కనుక అదే మనం కోరుకుంటాం. కనుక ఆనందంగా ఉండాలి ప్రతి జీవి కూడా, దుఃఖం ఏ జీవి పొందొద్దు. అలాగే ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఒక్కరు ఎన్లైటైన్మెంట్ పొందాలి. బ్రతుకున్నాగానే, చనిపోయినాక వచ్చేది కాదు. ప్రతి ఒక్కరు తరించాలనేది నా యొక్క లక్ష్యం. కనుక మీ నుంచి నేను వాలంటరీ సర్వీస్ కోరుకుంటాను. ఏదైనా సరే నేను మీకు విదేశాలు వచ్చినాను, అక్కడ వాలంటరీ సర్వీస్, అక్కడ క్లాసులు జరగడానికి ఉపయోగపడాలి మీరు, అంతే. కానీ మీరు కనుక మనకు FCRA కూడా వచ్చింది, చక్కగా దీన్ని సద్వినియోగం చేసుకోండి. అందరు కూడా వెబ్సైట్ లోకి మనకు వెళ్ళండి. ఛానల్లో, మన ఛానల్లో వెబ్సైట్ లో మన ఛానల్లో లింక్ ఇచ్చిన, వెబ్సైట్ లింక్ ఇచ్చిన, వెబ్సైట్ లో చూసుకోండి. మన సేవా కార్యక్రమాలు, మన సంస్థ గురించి మాత్రము డీటెయిల్స్ ఉంటాయి. FCRA ఈశ్వరుడు అనుగ్రహం, గురువుల అనుగ్రహం తోటి FCRA మనకు వచ్చేసింది. కనుక మన సేవలు 20 సంవత్సరాల నా నిస్వార్థ సేవలు గుర్తించి మనకు చక్కగా భారత ప్రభుత్వానికి మరియు అధికారులకి అందరికి కూడా నేను స్పెషల్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన 20 సంవత్సరాల శ్రమని గుర్తించి ఆ ఈశ్వరుడి దయ, ఈశ్వరుడి అనుగ్రహం తోటి, చక్కగా గురువుల అనుగ్రహం తోటి వచ్చింది. కనుక చాలా చక్కగా మనది కనుక కూడా ప్రపంచ దేశాలంతా కూడా మన సంస్థ ఉపయోగపడాలి. నేనేం తక్కువేం కాదు, నేను ప్రపంచమంతా ఉపయోగపడతాననే ప్రతి ఒక్కరికి ఎవరికి వాళ్ళు కాన్ఫిడెన్స్ కలిగి ఉండాలి. నేను ఒక చీమని దోమని నేనేం చేయలేను అనుకోకూడదు. మనం ఏదైనా సాధించగలం. కనుక ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగండి.
ఇంకొక 5 మినిట్స్ ఉంది, మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, 5 మినిట్స్ లో క్లోజ్ చేద్దాం. ఎందుకంటే ప్రతి వారం, ఆదివారం వీలు కాకపోతే శనివారాలు పెడతాను. ప్రతి ఆదివారం గుర్తుపెట్టుకోండి క్లాస్ ఉంటుంది. ఒకవేళ ఆదివారం వీలు కాకపోతే శనివారాలే పెడతాను. నేను G50 ప్రోగ్రామ్స్ లో ఉన్నా, భారత యాత్రలో ఉన్నా, నేను ప్రపంచం అంతా ఎక్కడ తిరుగుతున్నా ఆన్లైన్ క్లాసులు ఆపను, రెగ్యులర్ గా ఉంటాయి. మీరంతా క్రియాయోగులై మీరు తరించిన దాకా మిమ్మల్ని వదిలిపెట్టాను నేను. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? చాలా మంచి విషయం అండి. ఎందుకంటే మీరంతా నా కుటుంబం. ఇప్పుడు మీ కుటుంబంలో మిమ్మల్ని వదిలిపెడతారా చెప్పండి? పిల్లలు చదువుకున్న దాకా వదిలిపెట్టరు, అవునా కదా? అందరు తిన్నదాకా వదిలిపెట్టరు, అవునా కదా? ఒక గృహిణి ఉంటుంది, తన కుటుంబంలో అందరు తిన్నదాకా వదిలిపెట్టరు. మీరంతా నా క్రియాయోగ కుటుంబం గనక మీరు తరించిన దాకా నేను మిమ్మల్ని వదిలిపెట్టను. అర్థమైందా? అట్లా వచ్చే జన్మ, ఈ జన్మలో మీరు నిర్లక్ష్యం చేసిన వచ్చే జన్మలో అయినా వదిలిపెట్టాను. అర్థమైందా? ఎందుకంటే ఈ క్రియాయోగ కుటుంబంలో వచ్చారు. ఒక గురువు మార్గంలో వచ్చినప్పుడు గురువు వదిలిపెట్టాడు. తల్లి పిల్లవాడు కింద పడుతున్నా చంకలు ఎత్తుకున్నాక వదిలిపెడతదా? వాడు దూకాలని చూస్తాడు, కింద పడాలని చూస్తాడు, రకరకాల ఉన్న కింద పడేస్తుందా? గద్ద వచ్చి కోడి పిల్లని ఎత్తుకొని పోవాలంటే గద్దని అయ్యో ఒకవేళ రెక్కల కిందికి దాచుకుంటుంది కోడి పిల్లల్ని. ఏదన్నా నిర్లక్ష్యంతో కోడి పిల్ల తప్పి తల్లి రెక్కలకెళ్ళి దాటుకొని బయటకు వెళ్ళింది అనుకో, గద్ద ఎత్తుకొని పోతుంటే కోడి జంపు చేసి గద్దని పాటున పొడిచేస్తుంది. కాకిని పొడిస్తే పిల్లని అమ్మ అని వదిలిపెట్టేస్తుంది. మళ్ళీ వచ్చేసి ఓ పిచ్చి మొహమా చూసినావా గద్ద ఎత్తుకపోతుండే, దాన్ని పొడిచి నిన్ను రక్షించుకున్న నా రెక్కల కిందకుండా అని రక్షిస్తుంది. కుక్క అని దగ్గరికి రప్పించి రెక్కల కిందికి దాచుకుంటుంది. మళ్ళీ లేనప్పుడు మంచిగా తినిపిస్తుంది. ఎంజాయ్ చేయండి. గద్ద పిల్లి గద్ద కాకి రానప్పుడు ఎంజాయ్ చేయండి, మంచిగా భోజనం తినండి, మంచిగా ఆడుకోండి. అదేదన్నా వచ్చినప్పుడు నా రెక్కల కిందికి రండి, నా సంరక్షణ కిందికి. అట్లా మీరు అలాగే విఘ్న దేవతలు, మీకు గ్రహ దేవతలు నవగ్రహాలు పీడిస్తున్నప్పుడు, విఘ్న దేవతలు పీడిస్తున్నప్పుడు క్రియని శరణి వేడండి, ఈశ్వరుని శరణి వేడండి, గురువుని శరణి వేడండి. ఈశ్వరుడు గ్రహాలకు అధిపతి గనక ఆ సీఎంఏ ఉంటే నార్మల్ మనకు ఈ యొక్క గేట్ కాడ ఉండే వాచ్మెన్ ఏం చేస్తాడు? చిన్న వాళ్ళు ఓహో డైరెక్ట్ సీఎం తోటి కరెక్ట్ ఉన్నారు, మనం ఇబ్బంది పెట్టొద్దు వాళ్ళకు, అంతేనా కదా? డైరెక్ట్ ఈశ్వరుడిని శరణి వేడితే సమస్త గ్రహ దేవతలు భూమండలంలో అన్ని దేవతలు మీకు మిత్ర దేవతలు అవుతారు. మిగతా తారాలు కూడా మిత్ర తారాలు అవుతారు కదా మీకు. కనుక అలాగే మిత్ర దేవతలు అవుతారు. మీ మిత్రుడు మీకు ఆన్ చేయడు, ప్రాణమిత్రుడు ఆన్ చేస్తాడా? అట్లాగే సమస్త దేవతలు మీకు మిత్రులు అవుతారు, ఏ దేవత హాని చేయరు. ఇది లాజిక్ తెలవక మనం ఈ శాంతులు ఆ శాంతులు అన్ని డబ్బులు ఖర్చులు పెట్టి తిరుగుతున్నారు. సింపుల్ లాజిక్. ఈశ్వరుడికి శరణాగతి పొందండి, సాధన చేసి కానీ అన్ని దేవతలు మీకు అనుకూలంగా అవుతారు. మీ తలరాతనే మారిపోతుంది. మార్కండేయంది మారింది తలరాత. చిరంజీవి కాగలిగాడు అల్పాయుషుడు 12 ఏళ్ల బాలుడు. యమధర్మరాజు వచ్చేస్తే ఆయనకు పనిష్మెంట్ ఇచ్చాడు ఏకంగా శివుడు. కనుక మీరు చక్కగా ఈశ్వరుడికి శరణాగతి పొందితే మీకు అన్ని మీ సొంతమే. ఒక పెద్ద మైదానంలో ఒక అన్ని ఏదో ఒకటి ఫ్రీ అని పెట్టారు. అందరు అమ్మగారు లేరు, కుక్కరు, గ్రైండరు, సిలిండరు, ఫ్యాను, వ్యాను అన్ని ఏది కావాల్సి వస్తే అది ఒకటే వస్తువు తీసుకెళ్తున్నారు. చీపురు, ఏసీ, ఏది ఉంటారుగా మిక్సరు, గ్రైండరు ఇవి ఉంటాయి కదా, మనం వాషింగ్ మెషిన్, ఒక్కొక్కటి తీసుకెళ్తున్నారు. ఏదైనా పట్టుకుంటే ఒకటి మీ సొంతం అన్నారంట. లాస్ట్ కుండి ఒక తెలివైన అమ్మాయి వచ్చేసి, ఆ రాకుమారుడు ఉన్నాడు పెళ్లిగాని యువకుడు, ఈ పెళ్లిగాని అమ్మాయి వచ్చి ఆ రాకుమారుడు చేతి పట్టుకున్నట్ట. ఏంటమ్మాయి నా చేతి పట్టుకుంటే, ఏది పట్టుకున్నా మీ సొంతం అన్నారు కదా, నువ్వు నాకు నీవే కావాలి నాకు అన్నదంట. అబ్బో ఈ అమ్మాయిని చూస్తే పెళ్లి కాలే తెలివైంది అని ఆయన రాకుమారుడు ఆయన చేసుకుంటే అన్ని వస్తువులు ఈమె సొంతం అయింది కదా. అందుకనే భగవంతుడి సొంతం ఈ సృష్టిలో ప్రతిదీ. భగవంతుని సొంతం చేసుకుంటే అన్ని మన సొంతం. ఈ లాజిక్ తెలవక నాకు కుక్కర్ కావాలి, గ్రైండర్ కావాలి, సిలిండర్ కావాలి, చిన్న ఉద్యోగం కావాలి, డబ్బులు కావాలని ఏడుస్తున్నాం. లక్ష్మీదేవి మీ సొంతం అయింది అనుకో, డబ్బంతా మీదే. నారాయణుడు మీ సొంతం అయింది అనుకో, లక్ష్మే మీ సొంతం. ఒకసారి ఏమైందంటే లక్ష్మీదేవి నేను వెళ్ళిపోతున్నానంటే భక్తుడు ఏమనలేదంట. ఒక్కొక్క వస్తువులు వెళ్ళిపోయినాయి, డబ్బులు వెళ్ళిపోయింది, ఉద్యోగం వెళ్ళిపోయింది, అన్ని వెళ్ళిపోయినాయి, గ్రీన్ కార్డ్ వెళ్ళిపోయింది, సిటిజన్షిప్ వెళ్ళిపోయింది, డబ్బులు వెళ్ళిపోయినాయి, కార్లు వెళ్ళిపోయినాయి, వ్యాన్లు వెళ్ళిపోయినాయి. లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుంది మొత్తానికి శాశ్వతంగా. ఏం ఎడవలే. కాసేపు అయినాక నారాయణుడు వెళ్తుంటే బిగ్గ స్వామి నువ్వు మాత్రం వెళ్ళకని బిగ్గర పట్టుకున్నాడు పాదాలు. ఎందుకు? లక్ష్మీదేవి కిలోమీటర్ దూరం పోయింది, ఊరి బయటికి వెళ్ళి ఈయన వస్తలేడేంది, ఈయన గారేంటి వస్తలేరు అని రిటర్న్ వచ్చేసింది ఆ ఇంట్లోకి. నారాయణుడు ఎక్కడ ఉంటే లక్ష్మి అక్కడ ఉంటుంది. మనం ఏం చేయాలంటే అన్నిటిని పట్టుకుంటున్నాము, నారాయణుడు పట్టుకుంటలేము. లక్ష్మిని పట్టుకోనక్కర్లేదు, నారాయణుడిని బిగ్గర పట్టుకుంటే నారాయణుడు హృదయంలో లక్ష్మి ఉంటుంది. పతి ఎక్కడ ఉంటాడో సతి అక్కడ ఉంటుంది. అంతేనగా భర్త ఉన్న తన భార్య ఉంటుంది. ఎందుకంటే సీతమ్మ రాముడు అడవికి వెళ్ళినా వదిలిపెట్టలే, అవునా కదా? కనుక అలాగే నారాయణుడు ఎక్కడ ఉంటారో లక్ష్మి అక్కడ ఉంటుంది. లక్ష్మే సీతమ్మ కదా. కనుక ఆ రకంగా మనకు మీరు ఏం చేయాలంటే చక్కగా నారాయణుడిని పట్టుకోండి. నారాయణుని పట్టుకోకుండా మీరు లక్ష్మి సంపదని ఇవి అవి భౌతికం పట్టుకోకండి. మన మనసు పరమాత్మలో లీనమై ఉంటే మనకు కావాల్సిన సౌకర్యాలన్నీ భగవంతుడే చూస్తాడు.
ఆకల్లో ఉండే వివేకానందుడికి నువ్వు సన్యాసం తీసుకున్నావు, ఆకల్లో ఉన్నావు, మాలాక జాబ్ చేసి ఎంజాయ్ చేయంటే ఆయనకు కావాల్సిన పదార్థాలన్నీ ముందుకు వచ్చేసినాయి. భగవంతుడు పంపాడు, వాళ్ళ గురువే పంపాడు. చూసారా, ఒక భక్తుడికి ప్రేరణ కలిగించాడు, అన్ని వచ్చేసినాయి. అంతేనా కదా? అట్లా భగవంతుడు ప్రేరణ కలిగిస్తాడు ఎవరికైనా. కనుక భగవంతుడిని పట్టుకున్నవాడు చెడినట్టు చరిత్రలో లేదు. భక్తుడు చెడినట్టు ఏ లోటు ఉండదు భక్తుడికి. భక్తుడిగా ఉండండి. కనుక దైవానికి సిలిండర్ అయి ఉండండి, అన్ని దొరుకుతాయి. కనుక వస్తువుల్ని కాకుండా భగవంతుని పట్టుకుంటే అన్ని వస్తువులు మనవే. ప్రపంచం బ్రహ్మాండం అంతా మనది. కనుక బాంధవాహ శివభక్తాచ, శివభక్తులందరూ నాకు బంధువులు. స్వదేశో భువనత్రయం, ఈ బ్రహ్మాండం అంతా నాకు సొంత ఇల్లు, ఈశ్వరుడు నా తండ్రి. అట్లా ప్రతి ఒక్కరు అలా అనుకోవాలి. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. 5 minutes ఓన్లీ. ఒక చంద్ర డౌట్ గారు ఉంది. అడగండి. అడగండి. ఇది మీరు కుంభించాలి అంటున్నారు కదా శ్వాసని, అది లంగ్స్ లో కుంభించాలా లేకపోతే స్టమక్ లో, ఇక్కడ కడుపులో? చూడండి, సింపుల్. మనం శ్వాస తీసుకున్నప్పుడు తెలిసినా తెలియకుండా లంగ్స్ లకే వెళ్ళిపోతుంది. అవును. కానీ సుష్మనాడుగుంట చేసినట్టుగా భావన చేయండి. ఆ లంగ్స్ లకి వెళ్ళిపోయినాక మనం కుంభకం చేసినప్పుడు రివర్స్ లో మన సుష్మనాడుగుంట పైకి వస్తుంది. కొన్ని రోజులు సాధన చేయగా మనం ఏబిసిడీలు నేర్చుకుంటే పుస్తకం చదవగలుగుతాం. తర్వాత దిద్దుతంగా పలకా బల్పం మీద. అట్లా కనుక ఆ రకంగా చేయగా అది సాధ్యం. అంటే నేను సుష్మనాడుగుంట తీసుకుంటున్నానని భావనాయుక్తంగా చేయండి. మూలాధారం ఆజ్ఞాచక్రంలో తీసుకుంటున్నాను, ఆజ్ఞాచక్రంలో బంధిస్తున్నాను, మళ్ళీ మూలాధారంలో వదులుతున్నాను అని భావనాయుక్తంగా చేయగా ఆ సుష్మనాడి ఓపెన్ అవుతుంది కొన్ని రోజులకి. మహాముద్ర ఇట్లా పర్ఫెక్ట్ చేస్తుంటే చీమ ఎట్లా ప్రాకుతుందో ఒంటి మీద సుష్మలలో శ్వాసక్రియ పైకి ప్రాకుతున్నట్టు స్వయం అనుభవం తెలుస్తుంది. ఊహాగానాలతో ఉంటా ఉండదు. స్టార్టింగ్ లో ఊహించుకుంటూ భావనాయుక్తంగా చేస్తాం. కొన్ని రోజులకు ఆ స్పష్టంగా మనకు తెలుస్తుంది సుష్మనాడి నడుస్తున్నట్టు. అయితే ఈ శ్వాస అనేది లంగ్స్ లో మాత్రమే చేయాలా స్వామి, కడుపులోకి వెళ్ళదా? అది లంగ్స్ లోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా సుష్మనాడిలో నడిపిస్తున్నట్టు భావన చేయండి. కొన్ని రోజులకు అర్థమైంది. స్టార్టింగ్ లో అలాగే ఉంటది. కొన్ని రోజులకు సుష్మన నడుస్తుంది యోగులకి. సుష్మనాడి ఉంటేనే శ్వాసక్రియ నడుస్తుంది. చేయగా ఇప్పుడు మనము బైకుని నడుపుతుంటే తర్వాత చేతులోదులు కూడా నడుపుతాం. తర్వాత కొండల మీద కూడా నడుపుతుంటారు. సర్కస్ లో చూడండి, చిన్న బావిలో కూడా బైకుల్ని నడుపుతుంటారు. అవునా కదా? ఈయన కూడా సైకిల్ దొరుకుతుంది, ప్రాక్టీస్ బలం. కనుక ప్రాక్టీస్ బలము అలా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక నాట్యగత భరతనాట్యంలో ఒక పెద్ద కలశం పెట్టుకొని, కలశం మీద జ్యోతి పెట్టుకొని భరతనాట్యంలో అనేక భంగిమలను నాట్యం చేస్తుంది. తల తీసి ఇక్కడ పెడుతుంది, కాలు తీసి ఇక్కడ పెడుతుంది, నాట్యం చేస్తుంది. ఆమె దృష్టి ఎక్కడ ఉంటుంది? జ్యోతి కింద పడకుండా బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే మనం అన్ని పనులు చేసి సిస్టమ్ మీద ఉండి వంట చేస్తుండండి, తింటూ ఉండండి, తిరుగుతూ ఉండండి, అన్ని పనులు చేస్తున్నా కూటస్థ చైతన్యం మీద దృష్టి పెట్టి చేయండి అన్ని పనులు. కూటస్థ భావన కలిగి ఉండండి. మీ ఏ దుఃఖాలు బాధించవు. దైవానికి సిలిండర్ అయి చేయండి. మీ ఏ భావన చేస్తున్నా ఆత్మ భావనతో, దైవ భావనతో ఉండి చేయండి. మీ కార్యం అంతా దైవ కార్యంగా మారిపోతుంది, ప్రతి కార్యం. అట్లా సుష్మనాడిలో చేస్తున్నట్టు భావనాయుక్తంగా చేయండి. కొన్ని రోజులకు సుష్మనాడి నడుస్తుంది. మహాముద్ర పర్ఫెక్ట్ వేయండి, ప్రాణాయామ పర్ఫెక్ట్ చేయండి, సుష్మన నాడి నడుస్తుంది. అయితే నెక్స్ట్ దీర్ఘ శ్వాస తీసుకున్నప్పుడు లంగ్స్ లో మాత్రమే వెళ్ళాలా లేకపోతే కడుపులో కూడా వెళ్ళొచ్చా గాలి? ఎక్కువగా లంగ్స్ గాలి లోనే పీల్చినప్పుడు. వెళ్తుంది. అది లంగ్స్ లోనే వెళుతుంది. మీకు మీరు గమనించినా గమనించకున్నా లంగ్స్ లోనే వెళుతుంది. సరే స్వామి. మీరు తెలిసిన మీకు అంటే అంటే లంగ్స్ లోకే వెళుతుంది. కానీ లంగ్స్ లో నుంచి తిరిగి సుష్మనలోకి మళ్ళీ ప్రవేశిస్తుంది మనం ప్రాణాయామ బలం చేత. సరే. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. ఇంకెవరైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, లేదంటే క్లోజ్ చేద్దాం. ఎందుకంటే ప్రతి వారం ఉంటుంది, మీరు ఏం టెన్షన్ పడకండి. ప్రతి వారం ఆదివారం ఉంటుంది. ఆదివారం ఒకవేళ వీలు కాంతో శనివారమే క్లాస్ పెడతాను, శుక్రవారమే తెలియపరుస్తా. శుక్రవారం తెలియపరుస్తా ఆదివారం ఉంటుందా క్లాస్, శనివారం ఉంటుందా అనేది. శుక్రవారం నాడే మీకు వస్తుంది, లింక్ వస్తుంది. మీ ఫ్రెండ్స్ కు లింక్ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ని యాడ్ చేయండి. దీనికి ఏమైనా డబ్బులు ఖర్చు కావు, ఫ్రీ సర్వీస్ మనది 20 years నుంచి. కనుక మీ ఫ్రెండ్స్ కు, బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇండియాలో ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే, మీ బంధువులు, మీ తల్లిదండ్రులు, మీ పేరెంట్స్ ఉంటే క్లాస్ కు రమ్మని. మీ జిల్లాలో, ప్రతి జిల్లాలో చేస్తున్నా, తెలుగు రాష్ట్రాల్లో G50 ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. మన గోవిందాపల్లి ఆశ్రమానికి వచ్చి చేరమని చెప్పండి. ఈ ఎన్ఆర్ఐ లింక్ క్లాస్, మీ ఎన్ఆర్ఐ మిత్రులు ఉంటారు, వాళ్ళకి లింక్ షేర్ చేయండి, వాళ్ళని గ్రూప్ లో యాడ్ చేయండి. గ్రూప్ లో మెసేజ్, మన ఆఫీస్ నెంబర్ ఉంది కదా, ఇప్పుడు ఈ నెంబర్ కు మెసేజ్ పెడితే యాడ్ చేస్తాం, లింక్ పంపుతాం, యాడ్ కావచ్చు. కనుక అందరికి దీనికి అందరు లాభం పొందాలి. మనం రకరకాలుగా వాళ్ళకి ఎన్నో సలహాలు ఇస్తాం,
ఓ మంచి సలహా వలన వాళ్ళ ఆరోగ్యం చక్కబడ్డారనుకో మీకు కృతజ్ఞత భావం కలిగి ఉంటారు. వాళ్ళ ఆరోగ్యం చక్కబడ్డారనుకో, వాళ్ళ డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఈ మెడిటేషన్ వాళ్ళకి హెల్ప్ అయిందనుకో, మీరు అంటే ఎంతో రెస్పెక్ట్, ఎంతో గౌరవం, మీరు ఎంతో ప్రేమ ఉంటది వాళ్ళకి. నిజంగా స్నేహితుడికి మనం మన ఫ్రెండ్ కి మనకు మేలు చేయాలనుకుంటే ఇది ఆధ్యాత్మికంగా నడిపియాలి. ఒక గేదె ఉంది, బురద పూసుకొని అన్ని గేదెలకు పూస్తుంది. చూసారా, మనం ఇది గంధము, క్రియాయోగం అనేది గంధం అందరికి వేయాలి. సువాసన వస్తుంది కదా గంధము, చందనం, శ్రీచంద్రం చక్కగా ఒంటికి ఆరోగ్యానికి మంచిది, శరీరంలో వేడి పోగొడుతుంది, సువాసనలు వెదజల్లుతుంది. కనుక ఈ అదే శ్రీచంద్రం అనే చక్కగా ఈ యొక్క క్రియాయోగాన్ని అందరికి పోయాలి. చాలా మంది ఏంటంటే పార్టీ చేసుకుందామా, సినిమాలకు వెళ్దామా, ట్రెక్కింగ్ వెళ్దామా అని అన్ని చెప్పుకుంటాం ఫ్రెండ్స్ తోటి. యోగంలో రండి జైన్ గాండి, ఎందుకు డిప్రెషన్ లో ఉంటావు మిత్రమా, దా క్రియాయోగం దా, డిప్రెషన్ కు పోతుంది, ఆరోగ్యం చక్కబడుతుంది. ఉద్యోగం రా లేదా నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు, సంకల్పం పెట్టుకో, దుఃఖించకు, అంతేనా కదా. విదేశాల్లో ఒంటరితనంతో దుఃఖిస్తుంటాము. చక్కగా ఆ ఒంటరితనము మనము ఉండొద్దన్నా, ఒంటరితనము పోవాలన్నా, అలాగే మనకు ఏదైనా సమస్య పోవాలన్నా చక్కగా రా, ఈ మెడిటేషన్ లోకి రా, క్లాస్ చేయి, రోజు ప్రాక్టీస్ చేయి, సంకల్పం పెట్టుకో, మనం ఏదైనా సాధించవచ్చు అని అట్లా వాళ్ళకి ధైర్యం చెప్పి ఈ లింక్ పంపండి. ఇందులో జాయిన్ అవ్వడానికి కృషి చేయండి. ఇది కూడా ఒక సర్వీసే. మనం సర్వీస్ అంటే డబ్బులు ఇస్తేనో వస్తువులు ఇస్తేనో కాదు, మాట సహాయం కూడా చేయొచ్చు. మాట ద్వారా, శరీరం ద్వారా, వాక్కు అంటే మనస వాచ కర్మన అంటే మనసు ద్వారా అన్ని జీవులకు మేలు కోరుకోవచ్చు, మానసిక తపస్సు భగవద్గీతలో చెప్పింది. వాక్కు ద్వారా 4 మంచి మాటలు చెప్పి మంచి సన్మార్గముల వల్ల నడిపించిన, ఇటువంటి క్లాసులో జాయిన్ చేసిన అది వాక్కు తపస్సే. శరీరం ద్వారా అవసరం ఉన్నప్పుడు ఇతరులకు హెల్ప్ చేస్తే అది కూడా తపస్సే. కాయిక తపస్సు అంటారు, వాక్కు తపస్సు అంటారు, మానసిక తపస్సు. 3 రకాల తపస్సులు భగవద్గీతలో చెప్పింది. కనుక ఈ 3 రకాల మనం సర్వీస్ అందియచ్చు, సోషల్ సర్వీస్. కనుక ప్రతి క్రియాయోగి కూడా పుట్టిన నేలకు, పుట్టిన దేశానికి, మరియు మనం ఉన్న దగ్గర ఎక్కడో ఒక దగ్గర అయినా సమాజానికి కూడా ఇంత సేవ చేయాలి. కనుక ఇప్పుడు మీరు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇంకేమైనా డౌట్ ఉందా, క్లోజ్ చేసేద్దామా? చక్కగా మన జీకేఎంసీ ఛానల్ ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ఆహార నియమాలు, సాధన నియమాలు, క్రియాయోగ క్వశ్చన్స్ ఆన్సర్స్ అందులో ఉంటాయి. క్రియాయోగ డౌట్లు తీర్చుకోండి, సాధన డౌట్లు తీర్చుకోండి, సాధనలో ముందుకెళ్ళండి. మళ్ళీ ఏమైనా ఉన్న నోటు బుక్ మీద రాసి పెట్టుకోండి. అయ్యో స్వామీజీ, నేను అడిగే లోపలనే కట్ అయిందో, లేకపోతే టైం లేకపోయాను, నేను మర్చిపోయిన తర్వాత గుర్తుకొచ్చిందో, నో ప్రాబ్లం, నోటు బుక్ లో రాసి పెట్టుకోండి. ఫోన్లో ప్యాడ్లో రాసి పెట్టుకోండి. వాయిస్ చెప్తే కూడా అవుతుంది, రికార్డ్ అయిపోతుంది. అన్ని రకాల టెక్నాలజీ పెరిగింది. చక్కగా నోట్ ప్యాడ్ లో రాసుకొని ఆ ప్రశ్నలు 1, 2 మళ్ళీ అడగండి. దీంట్లో ఏమి ఇది లేదు. కనుక అందరూ చక్కగా ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి, నియమాలు పాటించండి, ఉదయం సాయంత్రం చక్కగా సాధన చేయండి, తరించండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం